నమస్తే. షాఫ్ట్ మీడియా నా ప్రస్థానం కార్యక్రమానికి స్వాగతం. 700కు పైగా సినిమాలు చేసి ఎన్నో సినిమాలకి రచయితగా, దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకుని సినిమాలోనే కాక రంగస్థలంలో ముందుగా తనకంటూ ఒక స్థానాన్ని కేటాయించుకుని అందరి ప్రేక్షకుల హృదయాల్లో ఎంతో ఉన్నతమైన స్థానంలో, అటు శివభక్తుడిగా కూడా ఎంతో గొప్ప మన్ననను పొందిన మన తనికెళ్ళ భరణి గారితో ఈరోజు నా ప్రస్థానం కార్యక్రమం మొదలెట్టుపోతున్నాం. నమస్కారం. మీరు ఎక్కడ పుట్టారు, మీ తల్లిదండ్రులు, పుట్టుపూర్వోత్తరాలు అవన్నీ చెప్పండి సార్. 1955 సికింద్రాబాద్ కేఎం హాస్పిటల్, ఇప్పుడు గాంధీ అని అంటారే ఆ ఆసుపత్రిలో. ఓకే. నేను పుట్టగానే అక్కడ ఆసుపత్రుల్లో కొన్ని పిల్లల్ని మార్చేస్తుండేవాళ్ళట. నాకన్నా ముందు వాడంతా తెల్లగా ఉండి నేను నల్లగా పుట్టడం వల్ల మా మేనత్త వీడిని మార్చేశారు అని రూఢి చేసి మా అమ్మకి చెప్పేది. వీడిని మార్చేశారు అంటే లేదు నల్లగా పుట్టడానికి రీజన్ నేను ఉసిరి పచ్చడి తిన్నాను అని మా అమ్మ సమర్థించుకునేది. ఈ $1 మిలియన్ క్వశ్చన్ నాకు ఇంకా తిన్నాను, మార్చేశారా, కేవలం ఉసిరి పచ్చడి వల్ల ఇలా అయ్యానా అని. ఆ తర్వాత ఇక్కడ సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ అంటారు, అప్పుడు హాస్పిటల్ వాజ్ షిఫ్టెడ్ టు వేరే చోటుకి మార్చేశారు. అది కాకపోతే స్కూల్లో దాని ఏమంటారు, 1వ తరగతి 2వ తరగతి చదివి 3, 4 నేను చదివినట్టు నాకు గుర్తులేదు. ఎందుకంటే మా నాన్న రైల్వేస్లో పనిచేసేవాడు. రైల్వే స్కూల్లో డైరెక్ట్గా 5th పడేశారు నన్ను తీసుకెళ్ళి. అందువల్ల ఓ ఏడాది ఎక్కువ వేసేసారు అనమాట. అంచేత మీరు బాగా చదవడం వల్ల, బాగా అస్సలు చదవకపోవడం వల్ల ప్రమోషన్ ఇచ్చారు నాకు. ఎందుకంటే మా నాన్నకు రైల్వేస్ కదా అప్పట్లో ఏముందండి. మా నాన్నకు కూడా ఉద్యోగం ఎట్లా వచ్చిందంటే అక్కడి నుంచో ఎక్కడో ఎండగండి, గుండుగోలు ఆ ప్రాంతాల నుంచి 1934లో ఇక్కడ టీచర్గా వచ్చాడు. తర్వాత వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన బంధువులు రైల్వేస్లో ఒక ఆయనతో పరిచయం చేస్తే, ఏం చేస్తున్నాడు వీడు అంటే, ఇంకేం లేదు ఉద్యోగాల కోసం. అవునా, అయితే అప్లికేషన్ పెట్టుకోమని ఇచ్చేసి సంతకం పెట్టించేసి రేపటి నుంచి జాయిన్ అయిపోయినాడు. అలా రైల్వేలో అలాగా జాయిన్ అయ్యాడు మా నాన్నగారు. సో అది బేసిక్గా నా పేరు. సరే, పుట్టగానే పేరేం పెడదాం వీడికి అంటే, సరే ఇంటి పేరు తనికెళ్ళ, దశమి నాడు పుట్టాను, భరణి నక్షత్రం కాబట్టి వీడికి దశభరణి అని పెట్టేద్దాం అన్నాడు. జాతకం పట్టుకు తిరుగుతుంటాడు. చాలామందికి దశ తెలియదు, నేనే ఎడిట్ చేశాను. ఎందుకంటే దశ అనేది పట్టాల్సిన వ్యవహారం కానీ పెట్టాల్సింది కాదు. అందుకే భరణి నక్షత్రం ధరణి నేలుతుంది అంటారు. ఏరడం సంగతి ఎలా ఉన్నా మొత్తం తిరగడం మాత్రం జరిగాయి. ప్రపంచం అంతా ఇంచుమించు ఒక మనకి కరోనా పంపిన దేశం చైనా, ఇంకా ఈజిప్ట్ లాంటివి తప్ప మిగతా అన్ని. చైనాకి వెళ్ళలేదు అయితే? హాంకాంగ్ వెళ్ళా. హాంకాంగ్ ఒకప్పుడు చైనాలో భాగమే. మేము వెళ్ళి వచ్చేసాక దాన్ని చైనాలో కల్పించారు. మీరు మీ బాల్యం అంటే ఇప్పుడు రైల్వే క్వార్టర్స్ అన్నారు కదా, రైల్వేలో చాలా ప్రాంతాలు ఉన్నది. ఎక్కడ అది మేము ఫస్ట్ నేను పుట్టినప్పుడు ఇక్కడ పాన్ బజార్ అంటారు, సికింద్రాబాద్లో మహంకాళి, ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి ఎదురుగుండా ఉండే సందులో అక్కడ మేడ మీద ఉండేవాళ్ళం. ఆ పక్కన పెద్ద లాలా గుడి, లాలా టెంపుల్. లాలా అంటే శివుడు అని, నార్త్ ఇండియన్ వాళ్ళ టెంపుల్ ఉండేది. నాకు బాగా గుర్తు ఇప్పటికి కూడా. ఎప్పుడైనా పుట్టినరోజు ఉంటే నేను మా ఆవిడ అక్కడికి పాత జ్ఞాపకాల కోసం పెడుతుంటాం. ఆ శివుడి పక్కన పెద్ద బాగుంది, దాని నిండా ఈ తామర పువ్వులు ఎక్కువ పూసేవి. అందుకని విపరీతంగా తామరలతోటి పూజ చేస్తుండేవాళ్ళు అక్కడ పూజారులు ఆ శివుడికి. ఆ నిర్మాల్యం, నిన్నటి తామర పువ్వులు తీసి ఆ మెట్లెక్కుతున్న పక్కన ఒక ఇట్లా ఒక సిమెంట్ ఇటుకలతో కట్టిన ఒక ఇది ఉండేదమ్మా, దాని నిండా పూసేవాడు. అంటే వస్తున్న తామర పువ్వుల పరిమళం బ్రహ్మాండంగా ఉంటుండేది అక్కడ. అది దట్ వాస్ మై. సరే, అక్కడి నుంచి మేము మిర్యాలు కూడా అంటారు, మిర్జాలు కూడా ఈ మల్కాజ్గిరి దగ్గర, అక్కడికి వెళ్ళాం. నాకు లీలగా జ్ఞాపకం అక్కడ అన్నమాట. అప్పుడు నేను ఇంకా చదువుతున్నాను రైల్వే స్కూల్లో. అక్కడ
మేము ఎక్కడ ఏ అద్దె ఇంట్లో ఉన్నామో కూడా నాకు బాగా జ్ఞాపకం. ఎందుకంటే ఓకే. ఆయనకి చేయి ఉండేది కాదు ఒకటి. బాలరాజు, ఆయన పేరు తొంట బాలరాజు అనేవారు. అంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ ఏదో కట్ అయ్యి ఉండేది. ఆయన ఎందుకు అలా ప్రత్యేకంగా చూస్తుండేవంటే ఒక చేతితో నీళ్ళు తోడుతుండే, ఇలా తోడి ఇలా పట్టుకుని, ఇలా తోడి ఇలా పట్టుకు అలా ఉండేవాడు అనమాట. ఆ తర్వాత ఈ మధ్య ఇప్పుడు నిమ్ వాళ్ళందరూ ఉంటారు అక్కడ. నేను ఒకసారి వెళ్ళి ఆ ఇల్లు కోసం వెతికాను, కానీ ఇప్పుడు 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం ఉంది కదా. సో ఐ కుడ్ నాట్ ఫైండ్. ఇంకొక స్ట్రాంగ్ జ్ఞాపకం ఉంది నాకు. ఏమిటంటే నేను స్కూల్కి అసలే మనం ఎప్పుడు మానేద్దాం ఆ స్కూల్ అంటూ పెడుతుండేవాడిని. ఇలాంటి చోట సరిగ్గా దారికి అడ్డంగా ఈ డంగ్ తీస్తారు. డంగ్ అంటే సిమెంట్ సున్నం దాంతో కలిపి దానికి ఒక దున్నపోతు కట్టి అది తిరుగుతుండే అన్నమాట. అది సరిగ్గా రోడ్డు మధ్యలో తిరుగుతుంటే దాన్ని దాటి వెళ్ళాలి నేను. దానికి కంట్లో పువ్వు ఉండేది. అంతే పెద్ద విలన్లో ఇలా చూస్తూ తిరుగుతున్న ఫీలింగ్ నాకు. అందుకని ఒక పావు గంట దాన్ని చూసి వెనక్కి వచ్చేస్తున్నాను. రైటర్ కదా మీకు మన చదువు సిద్ధంగా అలాంటి క్రియేటివిటీ ఉంటుంది, దానికి అది ఉండదు బహుశా. అదే అంటే నా స్కూల్ వేళకు ఎట్లా ఎగ్గొడదామా అనే దానికి ఈ కన్ను యాడ్ అయ్యి ఈ భయాలన్నీ యాడ్ అయ్యి ఇంటికి వచ్చేస్తుండేవాడిని. అట్లా స్కూలింగ్ అలాగా నేను మళ్ళీగా అక్కడి నుంచి రైల్వే క్వార్టర్స్, రైల్వేలో కాబట్టి సౌత్ లాలాగూడలో కొన్నాళ్ళు, నార్త్ లాలాగూడలో కొన్నాళ్ళు. వర్షం అప్పుడు స్కూల్ పెంకులతో ఉండేది, స్కూల్ పెంకులతో ఉండేది. అందుకని మనం ఒకవేళ వర్షం వస్తే మేము ఏం చేసామంటే గొడుగులు తెచ్చుకుని ఆ పెంకుల్ని కాస్త పుడిచేవాళ్ళం అనమాట. సార్ నా బల్ల మీద కాడుతోంది, అన్ని బల్లల మీద కారేది. అలా అంటే సెలవులు సాధించడానికి మేము ఎన్ని రకాల కుట్రలు పన్నాము. అందుకే చదువు కూడా అంతంతరంగానే. ఇది నా ఇక నాకు కాలేజ్ బాగా లేదు. మేము చదువుకునే ఒక 7th 8th ఆ ప్రాంతాల్లోనే మేము ఇక్కడ చిలకలగూడ రైల్వే క్వార్టర్స్కి వచ్చాము. 221/1 చిలకలగూడ రైల్వే క్వార్టర్స్. అక్కడ బేసిక్గా ఇట్ వాజ్ లైక్ ఏ మినీ ఇండియా. అంటే రకరకాల ఫ్యామిలీస్ ఉంటాయి కదా, అన్ని ప్రాంతాలు. మలయాళీసు, ఆ పక్కన గుజరాతీసు, ఈ పక్కన ముస్లిమ్స్, క్రిస్టియన్స్, తమిళియన్స్, ఇట్లా అన్ని భాషలు అన్ని. సో బేసిక్గా మేమందరం ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు తెలుగు వాళ్ళు ఉన్నా కూడా ఎక్కువ మలయాళం సినిమాలు, ఈ తమిళ సినిమాలు చూస్తున్నాం వల్ల చెమ్మించెండ అలాంటి సినిమాలు మరి చాలా క్లాసిక్స్. హిందీ సినిమాలు అవి ఎక్కువ చూసాం తెలుగు కన్నా కూడా. సో అట్లాగా ఆ బీజం బీజం చిలకలు కూడా రైల్వే క్వార్టర్ లో పడింది. ఓకే. తర్వాత కాలేజ్, ఏ కాలేజ్లో చదివారు? మేము ఇంటర్మీడియట్ వరకు రైల్వే కాలేజ్ ఉంది. తర్వాత మనకు వచ్చిన మార్కులు బట్టి మొత్తం ట్విన్ సిటీస్లో ఎక్కడ సీట్ ఇవ్వమన్నారు. అప్పుడు అంటే అప్పుడు అసలు ప్రారంభంలోనే ఒక చిత్రం ఏమిటంటే, మేము చిలకలగూడలో ఉన్నప్పుడు అందరూ ఇటు సికింద్రాబాద్ వైపు పెడుతుండేవాడు కదా, మేము అలా కూడా మేము ఒక్కళ్ళం అటు వెళ్తుండేవాడు రివర్స్లో. అంటే ప్రపంచానికి భిన్నంగా అప్పటి నుంచే ప్రారంభమైంది. సేమ్ వే ఈ కాలేజీ కూడా సాంఘీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అని కొత్తగా పెట్టారు. అప్పుడు కొత్తగా పెట్టిన కారణం చేత పెద్ద మార్కులు రాకపోయినా కూడా మాకు ఒక 6 గ్యాంగ్ ఉండేది. వాళ్ళందరికీ అక్కడ బీకామ్ అందులో సీట్ దొరికింది. సో మై కాలేజ్ ఎడ్యుకేషన్ వాజ్ ఇన్ సాంఘీ కాలేజ్ ఆఫ్ కామర్స్, తార్నాక. ఓకే. అక్కడ అందరూ చుట్టుపక్కల వాళ్ళతో కలిసే వెళ్ళేవారా? అయితే 6 ఎవరో అన్నారు. ఒక్కొక్కడు ఇల్లు, ఒకడు ఆనంద్ అని, తర్వాత రాధాకృష్ణ కాళిదాస్ అని, చిర్రావూరి సుబ్రహ్మణ్యం అని, అనంత్ అని, వీళ్ళందరూ ఒక రకరకాల. కుమార్, నా బాగా ఆత్మీయ మిత్రుడు కుమార్, దేవరకొండ నరసింహ ఈజ్ నో మోర్. యాక్సిడెంట్లో అంటే వాటర్లో గండిపేటలో మునిగిపోయాడు. వాడి ప్రస్తావన వచ్చింది కాబట్టి తప్పకుండా చెప్పాల్సిన విషయం ఏంటంటే, డిఎన్ కుమార్ అంటుండేవాడు. వెరీ ఇంటెలిజెంట్, టైపు గీపు అవన్నీ నేర్చుకున్నాడు. వాడు హీ యూస్ టు ఎంకరేజ్ మీ ఇన్ లిటరేచర్. అంటే నేను కాలేజీలో కూర్చుని ఏదైనా రాస్తుంటే బాగుందిరా, ఇంకా రాయి, దానికి పంపించు, దీనికి ఇట్లా అంటే రచయితగా నన్ను గుర్తించింది వాడు ఫస్ట్.
సరే అయితే మా ఇద్దరికి మధ్య ఏమిటంటే నేను టైప్ నేర్చుకున్నాను. నేను అంటే అప్పట్లో టైప్ అందరూ నేర్చుకునేవాడు. మేము ఫస్ట్ నెల మాత్రం వెళ్ళామండి సిన్సియర్గా. 2 నెలల నుంచి తగలేసి డబ్బులు అప్పటికి ఆ గంట బయటకు వెళ్ళి వచ్చేస్తుండేవాడిని. అలా వాడేమో ఫస్ట్ క్లాస్ టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకుని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్లో PA to జనరల్ మేనేజర్ ఉద్యోగం వచ్చింది. అంటే మెటలర్జీనా మిశ్రధాతు చాలా పాపులర్. సో అందులో వాడికి ఉద్యోగం వచ్చింది. అంటే మా గ్రూప్లో పెద్ద ఉద్యోగం వచ్చిన ఫస్ట్ వాడే దేవరకొండ నరసింహకుమార్. సో వాడిని దింపడానికి నేను రోజు కాలేజీ వాడిని బస్సు ఎక్కించడానికి రోజు పొద్దున దగ్గరలో నడుచుకుంటూ వెళ్ళి వాడిని దింపేసి వస్తుండేవాడిని అన్నమాట. అప్పుడు నా యూస్ టు స్మోక్ సిగరెట్. అంచేత మన దగ్గర డబ్బులు లేవు కదా, అంచేత వాడు ఎక్కించినందుకు ఒకటి, తర్వాత నేను వచ్చే వరకు ఇంకో 2 సిగరెట్ కొని పెట్టేవాడు. అట్లా అలాగా దట్ వాజ్ ద పీరియడ్. అట్లా కాలేజీ అలా ఫస్ట్ అసలు ఆయన ద్వారా మీరు అసలు రచన వైపు అట్లాగే తెలుగు. అలాగే కాలేజీల్లో సాంఘిక కాలేజ్ ఆఫ్ కామర్స్ ఫస్ట్ ఇయర్ అయ్యేటప్పటికి ఏదైనా నాటకాల పోటీ ఉంటే బాగుంటుంది అని కాలేజీ వాళ్ళు అనుకున్నప్పుడు ఇంకా మేము ఏమైతే వేద్దాం అని ఆలోచించి ఆది విష్ణు, అప్పుడు నాటకాలు చాలా పాపులర్, లేదా జంజాల్ గారి ఏక్ దిన్ కా సుల్తానా, బహుకృత వేషమా, చాలా వెతికంగానే అందులో లేడీ ఆర్టిస్ట్ ఉండడం, మా దగ్గర డబ్బులు లేకపోవడం, చిన్న చిన్న ఎట్లాగా అని చెప్పేసి అప్పుడే మేము రైల్వే క్వార్టర్స్ నుంచి మా నాన్న రిటైర్ అయిపోవడం కారణం వల్ల మేము అద్దెంట్లోకి వెళ్ళాం. మాకు అంతవరకు ఏంటంటే విశాలమైన రూమ్లు, ఫ్రీ కరెంటు, ఫ్రీ వాటరు, ఇట్లా అద్దె ఇంట్లో వచ్చేటప్పటికి తలుపు గట్టిగా వేయకూడదు, మేగులు కొట్టకూడదు, ఈ దరిద్రాలన్నీ ఉంటాయి. సో అది ఆ ఎక్స్పీరియన్స్ తోటి అద్దె కొంప అని నాటకం రాశాను. అంటే నా ఫస్ట్ రచన నేను రాశాను, నేనే డైరెక్ట్ చేశాను. నాటకం రోజున మా అక్కడ లోకల్ మన ఫ్రెండ్స్ తోటి వేస్తుంటే మధ్యలో గొడవ చేస్తున్నాడు అన్నమాట. గొడవ చేస్తుంటే ఆ నాటకం ఎలా వేయాలో కూడా తెలియదు మా వాళ్ళకి. మధ్యలో వీడు ఆపేసి అల్లరి చేస్తే అమ్మ కిందకు వచ్చి కొడతామా అని వీడు మరి అట్లా నాటకం మధ్యలో అట్లా ఆపకూడదురా బాబు. ప్రదర్శన జరుగుతున్నప్పుడే వాడు ఎదురుగుండా వెళ్తారా ఏంట్రా ప్రేక్షకుల్లో అందరు నవ్వుతున్నారు. నేను అన్నా మొత్తానికి నాటకం ఇంత చేసిన మా నాటకానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అంటే మాకన్నా దరిద్రంగా ఉంది మిగతా అంటే కాలేజ్ స్థాయి కదా, అందుకని. అయితే నాటకం ఎప్పుడైతే ఉత్తమ ప్రదర్శన వచ్చిందో అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న ఒక జీవితంలో, అప్పటి వరకు అంటే అల్లరి చిల్లరగా తిరిగినా కూడా ఇది ఒక కిక్. అందరూ మమ్మల్ని గుర్తించి చప్పట్లు కొట్టడం, వేదిక మీదకి రావడం, ఫోటోలు తీయడం, ఇది జనరల్గా ఆ ఏజ్లో ఒక కిక్. మనం వెంటనే అబ్బో మనం చాలా గొప్ప నటులుందా, ఈనాళ్ళు ఎవరు గుర్తింది ఇప్పుడు తెలిసిపోయింది మనకి. అందుకని ఇమ్మీడియట్గా మనం ఒక నాటక సంస్థ నవీన్ కళామందిర్ అని ఒకటి పెట్టాం. పెట్టేసి అనంత్ అని అదే సీతాఫల్మండ్లో ఓ మిత్రుడి ఇంట్లో చిన్న రూమ్, ఆ రూమ్ అంటే రోజు సాయంత్రం అక్కడ చేరడం, నాటకాలు ఎలా వేయాలి, ఏమిటి భవిష్యత్తు, మరి దాన్ని ఓపెనింగ్ చేయాలి కదా. కొంచెం అందరం తలో 10 రూపాయలు అట్లా వేసుకుని ఎవరు చీఫ్ గెస్ట్ దీనికంటే ఆ చుట్టుపక్కల ఉండే వస్తాడు మనకి చీఫ్ గెస్ట్ అంటే ఆర్వి నరసింహారావు గారిని ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ. ఆయన సాంగ్ అండ్ డ్రామా డివిజన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సో ఆయన నాటకాలు అవి బాగా చాలా పాపులర్ అట. ఆయన పిలిస్తే బాగుంటుంది. సరే, ఆ ఆర్వి నరసింహారావు గారు రాళ్లపల్లి వెంకట నరసింహారావు, ఆ ఉత్తర జీవితంలో అలా లింక్ అయిపోయిన మనిషి అనమాట. సరే, నాకు తెలిసి నేను ఆనంద్ అనుకుంటా ఆ సీతాఫల్మండ్లో ఉన్నాడు ఆయన. అదేదో పెద్ద విచిత్రంగా ఒక 20 మెట్లు తర్వాత ఒక రూమ్లో ఉండేదన్నమాట. కిందంతా ఏదో ఒంటి స్తంభం మేడ మీద ఉన్నట్టు ఉండేవాడు. వాళ్ళ పెళ్ళయి అప్పటికి సరిగ్గా 14 రోజులు, అంతే 16 రోజుల పండుగ కూడా కాల. అది నా పరిచయం రాళ్లపల్లి గారితో. సార్ ఇట్లా మీరు మా అసోసియేషన్ పెట్టామండి కొత్తగా, తప్పకుండా మీరు వచ్చి ఆవిష్కరించాలి సార్ అంటే
ఎవరెవరు పరిచయం చేసాం. సరే అని చెప్పి ఆ రోజు వచ్చారు. ఇంకా మేము మాకున్న డబ్బుతోటి మిక్స్చరు ఏదో లడ్డు పెట్టి కొంచెం హడావిడిగానే ఓపెన్ చేసి నాటకం. ఆ తర్వాత మా ప్రస్థానం ఏంటంటే 8 నంబర్ గల్లీ అని ఉంది, ఇప్పుడు కూడా అక్కడ ఉంది. వినాయక చవితి పందిడిలో నాటకాలు వేయడం. ఓకే. వినాయక చవితి ఎంత 10 రూపాయలు, ఎంత 15 రూపాయలు అప్పట్లో అదే అది ఎక్కువ అంటే ఓకే. ఇప్పుడు ఒక 500 రూపాయలు అనుకో. ఇట్స్ నాట్ ఎ వెరీ బిగ్ అమౌంట్, బట్ మాకు డబ్బు కన్నా కూడా మా కళా ప్రదర్శన అది ఇంపార్టెంట్. సార్ నాటకం ఇంకెవరు మనమే రాశారు. ఆయుర్వేదం డాష్ ప్రమాదం అదొక నాటకం. గల్లీ కా ఉస్తాద్ అదొక ఏకపాత్రాభినయం. ఏక్ దిన్ కా సుల్తాన్ జంజాల్ గారిది అనుకుంటా అదొకటి. రిహార్సల్ చేసి ప్రాక్టీస్ చేసి 8 నంబర్ గల్లీలో మొట్టమొదటి కొన్ని మైము, అప్పుడు డెంటిస్ట్ అనే మైము చాలా పాపులర్ ఉండేది, మా గురుగారు వేస్తున్నాడు, అది వేస్తున్నాం. ఇలా వేస్తామని చెప్పేటప్పటికి వాళ్ళు ఏమిటంటే ఏం చేస్తారు అంటే ఇట్లా మైమ్ చేస్తాడు. మరి ఇంకేం మేము స్టేజ్ కొంచెం అరేంజ్ చేయండి అన్నాం. కట్ చేస్తే వాళ్ళకి తెలియదు నాటకాలు అంటే ఏమిటో అప్పుడు. ఇట్ వాస్ 70s. ఏం చేశాడు, రంగస్థలం మీద ఒక స్క్రీన్ కట్టేశారు మొత్తం ముందు. మేము వచ్చి చూస్తే ఇదేంటి ఫిల్మ్ ప్రొజెక్షన్ అనుకున్నాడు అతను. అరే మహిమ చేస్తా అన్నారు, ఇప్పుడు మహిమ చేస్తాడు. మహిమ కాదా అంటే మహిమ అంటే అనుకున్నారా వాళ్ళు. మొత్తానికి స్క్రీన్ తీయించేసి మేము నాటకం వేస్తున్నాం. సేమ్ ఇంకో లాంటి ఎక్స్పీరియన్స్ అంటే అక్కడ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మేము స్పాంటేనియస్గా ఎక్స్టెంపోర్గా కామెడీ చేస్తున్నాం. అక్కడ ఉండే లోకల్ పెద్ద మనిషి ఎవరో ఒక్క నిమిషం ఆగుండి అని మమ్మల్ని ఆపాడు. మేము వేస్తుంటే అలా ఆగిపోయాం ఫ్రీజ్. ఏమన్నా మజాకున్నదా, అలా ఎంత కష్టపడి నాటకం వేస్తుంటే నవ్వుతారు, చంపేసా ఎవడన్నా నోటి మీద వేసుకొని షురూ చేయండి. ఏమన్నా అసలు మేము వేసేదే వాడు నాటకం నవ్వుల కోసం, చప్పట్ల కోసం, వీళ్ళ కోసం కదా. ఇదేమిటి ఇలా ఉన్నాడు అలాగా. అంటే కొత్త ఎక్స్పీరియన్స్. సో మీ తోటరాముడు ఎక్స్పీరియన్స్ అక్కడి నుంచి వచ్చింది. సరే మొత్తానికి నాటకాలు అట్లా నాటకాలు వేస్తున్న క్రమంలో మరాళ్ళపల్లి గారు అంటే ఎంతసేపు మేము శిష్యులు ఉంటాడు తప్ప మాకు నాటకాల్లో వేషాలు ఇవ్వట్లేదు ఆయన. ఆ కసితోటి మేము ఇక్కడ రోడ్డు మీద ఇది మొదలెట్టారు. ఈ ఆట అదే ఈ రోడ్డు మీద వినాయక చవితి పొంది చాలా బిజీ మేము. ట్యాక్సీ ఉండేది, ఆ ట్యాక్సీలో ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అసలు ప్రొఫెషనల్ గా పిలిచి అంటే మెల్లిగా 10 రూపాయలలో 50, 100 అట్లా ఒకే రోజు 2-3 షోలు ప్రోగ్రామ్స్, ఒక థ్రిల్ అన్నమాట. సరే ఈ క్రమంలో మెల్లిగా రాళ్లపల్లి గారి ఇంటికి ఎక్కువ అంటే కాలేజీ అటే కదా వెళ్ళి వచ్చేటప్పుడు రాళ్లపల్లి గారి ఇంట్లో కూర్చునేవాడు. ఆయనతో కబుర్లు చెప్తుండేవాళ్ళం. సరే ఇట్ వాస్ ఈ క్రమం ఇది ముదిరి ఇంకా మేము ముగింపు లేని కథలో జాయిన్ అయ్యి మొత్తం మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ లేదా మొత్తం ఇటు ఆంధ్ర ప్రాంతం అవిభక్త ఆంధ్రదేశంలో అన్ని చోట్ల నాటకాలు వేస్తున్నాం. అన్ని పరిషత్తులు మామూలుగా కూడా పరిషత్ నాటకాలు అసలు ఒక వైభవం. ముగింపు లేని కథ నాటకం వస్తుందంటే ఇంకా ఆ ప్రైజ్ మాకే అన్నట్టు వెళ్ళాం. ముగింపు లేని కథ రాళ్లపల్లి గారు రాశారు కదా, మీరు రచనల్లో ఎలా? నేను అప్పుడు నాటకంలో ఆయన గురువుగారు ఉన్నంతకాలం నేనేం రాయలేదు. గురువుగారి అప్పుల అంటే ఆయన నాటకాలు ఆయన జీవితంలో పడ్డ కష్టాల సమూహం, ఆ పరంపరని క్రోడీకరించి చేస్తే అది ఒక ముగింపు లేని కథ నాటకం. అలాగే అది ప్రతి మధ్య తరగతి వాళ్ళ అది జీవితంలో అది అలాంటి నాటకం. అది మేము దాదాపు 100 సార్లు వేసాం. అందులో ఆల్మోస్ట్ 99 సార్లు అందులో మామగారి వేషం నేనే వేశాను. ఒక్కసారి మాత్రం ఆయన అప్పుడప్పుడే ఇండస్ట్రీకి పెడుతున్నాడు, సడన్గా మెడ్రాస్కి వెళ్ళాడు, రాలేదు, నాటకం వేయాలి రైల్వే కళా పరిషత్, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్ అని ఒక టెలిగ్రామ్ పంపాడు అప్పట్లో. ఎవరయ్యాలి ముగింపు లేని కథలో నాటకం ఆల్మోస్ట్ 2 hours. అందులో చాలా చాలా తారకం అనే వేషం ఏదైతే గురువు గారు వేసేవారో దానికి 90% డైలాగులు దానికే ఉంటాయి. చెప్పి 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 అది కంటతా పట్టడానికే చాలా టైం పడుతుంది. మాకు 1 week కూడా టైం లేదు. అయినా సరే మేము గంటి బాబ్జీ, ఖమ్మంపాటి సుబ్రహ్మణ్యం,
ఇంకా అప్పటికి సుందరం తల్లావజ్జుల సుందరం మా దాంట్లో యాడ్ అవ్వలేదు. మొత్తానికి మల్లాది విజయలక్ష్మి ఓకే. ఆవిడ మాకు రెగ్యులర్గా రాళ్లపల్లి గారి పక్కన వేసేది. సరే మొత్తానికి నాటకం వేశాం. రాళ్లపల్లి గారు వేయాల్సిన వేషం నేను వేసి నాటకం వేశాను. ఇంకా టెన్షన్, ఎందుకంటే ఆయన ఆల్రెడీ దాదాపు ఎక్కడికి వెళ్ళినా ఉత్తమ నటుడు, ఆయన ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ రచన ఇన్ని వచ్చేవి. సరే మనకి ఏమొస్తాయో తెలియదు. అలాంటి టైంలో ఉత్తమ నటుడుగా నాకు ప్రైజ్ రావడం, అది నేను తీసుకెళ్ళి మా గురువు గారికి గురుదక్షిణగా ఇచ్చేసాను. అట్లా అది నాటక ప్రస్తావన. అలాగే మీరు రాళ్లపల్లి గారు వాళ్ళ ఆవిడ గారు మీరు అమ్మ అంటుంటారు కదా, బహుశా ఆ పరిచయం వల్ల అలాగా నాకు 3 అమ్మలని నేను చెప్తూ ఉంటారు. మీరు రాశాను కూడా ఓ దాంట్లో అంకితం పుస్తకం. ఒకటి నన్ను కన్నమ్మ లక్ష్మీ నరసమ్మ గారు, 2 రాళ్లపల్లి గారి శ్రీమతి రాజ్యలక్ష్మి గారు, అందుకని మెడ్రాస్లో ఇక ఆవిడే. ఇక్కడ తల్లావజ్జుల సుందరం వాళ్ళ శ్రీమతి శిరీష్ గారు. ఈ 3 నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు. అందువల్ల వాళ్ళు ముగ్గురమ్మల ముద్దుల కుమారుడు మీరు. అలాగా దట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే రాళ్లపల్లి గారింట్లో నేను వాళ్ళకి 2 అమ్మాయిలే. నన్ను ఎలా చూసుకునేవారు అనడానికి నేను పొద్దున్నే మా గురుగారు ఆమె పంతులులే మంచి జీడిపప్పు ఉప్మా చేశాను అనేవాడు. మెల్లిగా 7 o'clock ఎప్పుడు మెల్లిగా లేచి ఉప్మా తిని కాఫీ తాగి మెల్లి అప్పుడు స్నానం చేసి తర్వాత ఆయన షూటింగ్కి వెళ్ళిపోతూ నేను ఎక్కడన్నా మొహమాట పడతానని చెప్పి నా జేబులో వెనకాల ప్యాంట్ జేబులో 100 రూపాయలు పెట్టి వెళ్ళిపోయేవారు. నేను చూసుకుంటే 100 ఉండేది. ఇంకా నేను అలా బలాదూరుగా మొత్తం చెన్నైకి అంత తిరిగేసి మధ్యాహ్నం 1 గంట భోజనం వేళకి ఇంటికి వస్తే అమ్మాన్నం పెట్టేది. అట్లా ఉంటున్న క్రమంలో ఓ రోజు పడుకున్నాను హాల్లో. వంటింట్లో ఇక్కడ బల్బ్ పెడుతుంది ఆవిడ, కుర్చీ మీద ఏదో కుర్చీ వేసుకుని శ్రమ పడుతూ. నేను ఇలా కన్ను చూస్తే ఆవిడ అదేంటమ్మా నేను అంటే గంట స్తంభంలో ఉన్నాను నేను ఇక్కడ, నన్ను అంటే ఏం పడుకున్నావు కదా లేపడం ఎందుకు అంటే పాపం అంత సున్నితంగా అంత వాత్సల్యంగా వాళ్ళు చూసుకున్నారు. ఆ తర్వాత గురుగారి అకౌంట్స్, వ్యవహారం, ఇన్కమ్స్ అవన్నీ నేనే చూస్తుండేవాడిని. అంటే నాతో పాటు నాకు వచ్చే శిష్యులకు కూడా వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టేవారు. ఆ గురు పరంపర కొనసాగి నేను కూడా మా శిష్యులందరూ ఎవరైతే నా దగ్గర ఏముండి మా ఇంట్లోనే మీ నుంచి అభివృద్ధి పదంలోకి నడిచేట్టుగా. అలాగే ఇప్పుడు బాల్యంలో మీరు బాల్యం నుంచి కాలేజ్కి వచ్చాక నాటకాల్లోకి వచ్చారన్నారు కదా సార్, ఇంట్లో ఎలా ఉండేది? మీరు బయటికి వెళ్ళి నాటకం తిరుగుతుంటే అసలు నాకు ఈ నాటకం ఇలా రావడానికి ఒక చిన్న కారణం ఏంటంటే మురళీధర్ మందిర్ అని ఒకటి ఉండేది. అక్కడ నవరాత్రులు జరిగినప్పుడు భారతం కానీ భాగవతం కానీ రామాయణం 9 రోజులు చెప్తుండేవాడు ఆ హరిదాస్ గారు. ఈ మధ్య మా తమ్ముడు హరి పాత ఫోటో అయిందో సేకరించి నాకు పంపాడు. మసగ్గా ఉంది. నరసింహారావు గారు అనుకుంటా హరిదాస్ పేరు. చాలా అద్భుతంగా చెప్తుండేవాడు. అది చూసి నేను ఇంటికి వచ్చి నా మెడలో ఈ వావిలాకుల దండ ఒకటేసుకుని ఏదో అక్కడ పిచ్చి పూలు ఏమన్నా కట్టేసుకుని ఈ చిమట అంటారు ఈ బొగ్గులు తీసి అదేమో చిరకల కింద పంచె కట్టి ఓ నామం పెట్టి మా లోకల్ పిల్లలకి అదే అక్కడ ఏమైనానో దాన్ని నా సొంత భాషలో. సో అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఏంటి వాతావరణం అంటే మా ఇంట్లో తర్వాత చిత్తగొట్టేవాడు మా నాన్న. అదే వాతావరణం సెకండ్ హాఫ్ మొత్తానికి అలాగా హరికథ అనేది నాకు ప్రేరణ అయింది. భవిష్యత్తులో నేను కళాకారుడుగా, రైటర్గా, వాట్ ఎవర్, ఇది దట్ వాస్ ద మోటో. తర్వాత సీరియస్గా నాటకాలు వేస్తున్న రోజుల్లో ఓ రోజు మా నాన్న సహజంగా అప్పుడు మధ్యతరగతి వాళ్ళు ఈ నాటకాలు వేస్తున్నాడంటే ఎందుకురా ఇది ముందు లైఫ్ కొట్టక ఎందుకు వేస్ట్ అని తిడుతుంటారు కదా మధ్యతరగతి వాళ్ళందరూ. ఇక మా నాన్న ఒకసారి ఏమిటంటే లేట్ అయింది, రిహార్సల్ చేసి వచ్చాం. దాదాపు 11:30 అందరు పడుకున్నారు. వెళ్ళడానికి మార్గం లేదు, వెనక నుంచి గోడ దూకి వెళ్ళాలి. అక్కడ ఒక
సిమెంట్ రేకుల ఇది ఉండేది అన్నమాట. బాత్రూమ్ నుంచి ఇలా జారుతున్నప్పుడు స్లిప్ అయి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చీరుకుపోయింది మొత్తం బ్లడ్. ఆ బ్లడ్ చొక్కా పైకి వచ్చేసి ఇదంతా చీరుకుపోయింది. అయినా సరే గట్టిగా అరవడానికి లేదు. వెనక్కి దూకాను. మా నాన్న లేస్తాడు, మెల్లిగా ఇలా కొడితే మా అమ్మ తెచ్చి చూసి షాక్ అయిపోయింది, ఏంటి ఈ బ్లడ్ ఏమిటని. ఇట్లా జరిగింది. సో పొద్దున్నే దాని తాలూకా రిఫ్లెక్షన్ ఏమిటంటే నన్ను ఇంట్లోంచి గెంటి వేయడం జరిగింది. ఇంటికి రాకు అని మా నాన్న చచ్చేలా తిట్టి గెట్ అవుట్ అన్నాడు. ఇక నాకు మరి దిక్కే ఉంది, కట్ చేసి రాళ్ళపల్లి గారి ఇంటికి వెళ్ళి బ్రహ్మాండంగా అక్కడ సుఖంగా. అయితే మా నాన్నకి వీడు వెళ్ళాడు రావట్లేదన్న బెంగ బాధ ఏం లేదన్నమాట. 3వ రోజు మా అమ్మ ఏడుస్తూ ఉంటే మా అన్న వచ్చాడు, రారా ఇంటికి పిలుస్తుంది, నాన్న పిలిచాడా అన్నాడు. మీ నాన్న సంగతి తెలుసు కదా, పిలవాడు. ఇంకో 4 రోజులైనా ఏడాదైనా పిలవాడు మా నాన్న. అట్లాంటి ఒక మొండి మనిషి మా నాన్న. సో నాటకాల టఫ్ లవ్ నేర్పించాలి బాధ్యత అనే తత్వం. అది ఏమిటంటే జనరల్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి చదువు, మార్కులు రావడం ఇవే ఇంపార్టెంట్. ఇంకా ఈ వాజ్ లిబరల్ అనుకోవచ్చు. ఎందుకంటే మాకు ప్రోగ్రెస్ ఇప్పుడు నాకు ఎప్పుడు లెక్కల్లో 35 రావడం అంటే నేను నోబెల్ ప్రైజ్ వచ్చినంత వచ్చేది నాకు. అలాగే మినిమం మార్కుల్లో ఉన్నా కూడా ముఖ్యంగా నాకు, మిగతా వాళ్ళందరూ బాగానే చదివేవారు, నాకు పెద్దగా ఎందుకో చదువు అవ్వని కారణంగా నేను మిగతా ఆర్ట్ పట్ల అంటే ఈ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ ఇలా రెండుగా విభజించబడ్డప్పుడు ఒక దాంట్లో కళలు, ఒక దాంట్లో లెక్కలు, ఇట్లా వికటకవి ప్రసాదం లాగా ఉంటుందిట సైన్స్ ప్రకారం. సో ఎవరైతే ఈ కళల పట్ల వెళ్ళేవారో వాళ్ళకి లెక్కల పట్ల కొంచెం భయం, చేయకపోవడం. అలాగే లెక్కలు బాగా ఉండే వాళ్ళకి కళల పట్ల పెద్దగా అంత మ్యాథమెటిక్స్ ఎప్పుడు కరెన్సీ వ్యవహారం ఉంటుంది. సో అది అంచేత ఇప్పుడు ఈవెన్ నౌ ఎవరన్నా నేను ఒక డబ్బులు ఇచ్చి మళ్ళీ వాడు చిల్లరిస్తే ఇప్పుడు లెక్కెట్టుకున్నా తప్పు వస్తుంది కాబట్టి లెక్కెట్టుకోవడం మానేసి అలా ఇస్తే అది తీసుకుని పెట్టేసుకుంటున్నా. అలా యూ కెన్ యూటిలైజ్ దట్. అలాగే తప్పకుండా. అవును, మీ ఉపనయనం కంచి పరమాచార్య స్వామి వారు చేశారట, దాని వెనకాల నేపథ్యం అక్కడ ఏమిటంటే చెప్పే కదా, రైల్వే కాలనీలో పక్కనే కౌతా కామకోటి విహార్, కౌతా కంచి కామకోటి విహార్ అని ఉండేది. ఈ పెద్ద వాళ్ళు ఇలాగా సన్యాసులు, పీఠాధిపతులు చాతుర్మాస్యం అని చేస్తారు. 4 నెలల పాటు వర్షాకాలంలో ఎక్కడికి వెళ్ళరు, వాళ్ళు ఓ చోట ఉండిపోతారు. అక్కడ కౌతా ప్రింటింగ్ ప్రెస్ ఉండేది, స్వరాజ్య ప్రింటింగ్ ప్రెస్ దాని పేరు. అక్కడికి పరమాచార్యులు గారు రావడం జరిగింది 4 నెలలు. సో ఇక్కడ భక్తులు అందరూ మా నాన్నగారు మొత్తం రైల్వే కాలనీలో ఉండే అందరూ వెళ్ళే క్రమంలో ఎప్పుడూ అనౌన్స్మెంట్ అన్నమాట, ఎవరైనా ఉంటే ఒక 108 మందికి రిజిస్టర్ చేసుకోండి ఉపనయనం చేస్తాం. సో అందులో మా నాన్న కూడా రిజిస్టర్ చేయాలి. 10 చాలా యంగ్. సరే వెళ్ళి మొత్తానికి అది అంటే అప్పుడు నాకు దాని వాల్యూ, ఆయన ఎంత గొప్పవాడు అప్పుడు మాకు తెలియదుగా, చిన్నపిల్లలు చాలా గొప్పవాడు, నమస్కారం చేసుకున్నాం తప్ప చాలా కార్యక్రమాలు జరుగుతుండేవి. అది గుర్తుపెట్టుకునే అది ఆయన సమక్షంలో, ఆయన ఆధ్వర్యంలో ఆయన గాయత్రి మంత్రం చెప్తుండగా మొత్తం 108 మంది మేము చేసుకున్నాం. ఆ తర్వాత చాలా స్ట్రిక్ట్గా మా వదిన ఉండేది, సంధ్య వార్చంది అసలు అన్నం పెట్టేది కాదు. అట్లాగా అది అప్పుడు కొంచెం బాధ అనిపించిన ఉత్తరోత్తర నాకు మొన్న చాగంటి గారు ఆయన గోశాల ఓపెనింగ్కి నన్ను పిలిచి నన్ను ప్రత్యేకంగా ఒక గది చేయమని. ఓపెనింగ్ ఏమిటి చూస్తే పరమాచార్య బొమ్మ ఉంది అక్కడ, అది గోవుల ప్రసూతి అని. దానికి ఆయన బొమ్మ పెట్టి మిమ్మల్ని ఇక్కడ ఎందుకు పెట్టానో తెలుసా, మీకు ఆయన పరమాచార్య ఉపనయనం చేశారని చెప్పారు కదా, అందుకని మిమ్మల్ని ప్రత్యేకంగా ఆయన బొమ్మ పెట్టి మిమ్మల్ని పిలిచాను. అట్లాగా ఇవన్నీ ఇవన్నీ అనుకోని యోగాలు నిజమే. అలాగే మీరు సంస్కృతం
సంస్కృత గ్రంథాలు కూడా బోల్డ్ అని చదువుకుంటాం. అంటే అదే స్వరాజ్య ప్రింటింగ్ ప్రెస్లో తర్కశాస్త్ర పండితులు చాలా పెద్ద ఆయన ఒక ఆయన ఉండేవారు. ఆయన దగ్గర కొన్నాళ్ళు సంస్కృతం నేర్చుకుందామని పంపాడు మా నాన్నగారు. ఇలాగా ఈ ఉపనయనం అయింది కదా, సంస్కృతం కూడా వస్తే బాగుంటుంది. ఆయన వాళ్ళ ఆవిడ ఇద్దరు సంస్కృతంలో మాట్లాడుకుంటూ ఉండేవారు ఇంట్లో రెగ్యులర్ ఇంట్లో కూడా. ఓకే. చాలా తమాషాగా అనిపించేది. ఒక అది సరే కొంత రామశబ్దం, కొన్ని ఏకస్మిన్ నగరే కశ్చిత్ వైశ్య ఆసిత్ ఇవాళ మనం నేర్చుకుంటున్న క్రమంలో ఓ రోజు అనూహ్యంగా వాళ్ళ బావమరిది వచ్చాడు పైలట్ డ్రెస్లో. ఈ వాజ్ పైలట్ ఇన్ ఇండియన్ ఎయిర్లైన్స్ అనుకుంటా. అవన్నీ ఆ బ్లూ కలర్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఒకటే అది ఆయన వచ్చారు. వస్తే మా బావమరిది అని చెప్పాడు. అలాగా ఆశ్చర్యం. నేనేమనుకున్నా అంటే ఈయన వచ్చాడు కాబట్టి ఆయన వాళ్ళు తెలుగులో మాట్లాడుకుంటారు లేదా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు. బట్ హీ స్టార్టెడ్ స్పీకింగ్ ఇన్ సాంస్క్రిట్. వాళ్ళ ముగ్గురు ఆ సంస్కృతం మాట్లాడుకోవడం ఇంట్లో. ఒక పైలట్ అయి ఉండి ఇట్ వాజ్ ఎ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఆ తర్వాత నాకు సంస్కృత పరిచయం, అమరకోశం, బాల వరకు అట్లాంటి వరకు కొంతవరకు కంఠత నేర్చుకోగలిగాను. ఇంకా ఆ తర్వాత సంస్కృతానికి దూరం అయ్యాం. బట్ ఇప్పుడు మళ్ళా అంటే మా నాన్నగారికి కాస్త ఈ మేఘ సందేశం, కుమార సంభవం అవి ఒక రాగయుక్తంగా చదువుతున్నాం ఉండేవారు. విరహ గురుణా స్వాధికారా ప్రమత్త శాపేనాస్తంగమిత మహిమ వర్షభోగ్యేన భర్తృ యక్షశ్చక్రే జనకతనయా స్నానపుణ్యోదకేషు స్నిగ్ధఛాయా తరుషి వసతిం రామగిర్యాశ్రమేషు. ఇలా ఒక రాగంతో మా నాన్నగారు చదువుతున్నారు. అలాగా శృతి అలాగా విని నేర్చుకున్నది మేము కూడా. ఇప్పుడు నాకు దాని వైశిష్ట్యం, దాని గొప్పదనం తెలిసి దాదాపు 10 ఏళ్ల నుంచి మళ్ళీ ఆ కావ్యాలన్నీ సంస్కృత కావ్యాలకి తెలుగు అర్థాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొన్నాళ్ళు మళ్ళా పునశ్చరణ సంస్కృతం. ఒక కుర్రాడిని వాసుదేవ రెడ్డి అనే ఒక చిన్న కుర్రాడిని నాకు టీచర్గా పెట్టుకుని ఈ మేఘదూతం ఇవన్నీ మళ్ళీ పునశ్చరణ చేసుకున్నారు. మీ లైబ్రరీ చూస్తుంటే మీరు అఖండ సంపద ఉన్నట్టుంది మీ దగ్గర. విపరీతంగా పుస్తకాలు చదువుతారు. మన దగ్గర ఉన్న అది నాకు మా అన్న తనికెళ్ళ సూరిబాబు, మా ఇంట్లో అందరికీ పుస్తకాలు. అంటే మేము అప్పట్లో ఎంఎస్కో పాకెట్ బుక్స్ తెప్పించేవాడు మా అన్నగారు. మాదంతా కొంచెం పండిత వంశం. అటు దివాకర్ల తిరుపతి వెంకట కవులు ఎవరైతే ఉన్నారో అందులో దివాకర్ల తిరుపతి శాస్త్రి గారి తమ్ముడు కూతురు మా బామ్మ. అట్లా మా నాన్న వైపు నుంచి దివాకర్ల తిరుపతి వెంకట కవుల వంశంలో ఇలాగా దివాకర్ల వెంకటావధాని గారు మాకు తాతగారు వరుస అవుతారు అన్నమాట. ఇటు అమ్మ వైపునేమో మా కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి అమ్మాయి దుర్గని మా పిన్ని కొడుకు ఉమామహేశ్వరం అతను పెళ్లి చేసుకు. అట్లాగా అంటే విశ్వనాథ సత్యనారాయణ గారి అమ్మాయి మా సొంత కూతురు మా పిన్ని దిగ్గజాలు. అంటే మేము ఇంగు కట్టుకుంటాం అంటే వాళ్ళ విద్వత్తుతో కంపేర్ చేస్తే మనం నథింగ్. స్టిల్ అది ఒక అంటే అదే బ్లడ్ స్ట్రీమ్ లో వచ్చిందేమో, అందుకే మీకు ఇంత పాండిత్య ప్రకాశం గొప్ప. ఎందుకంటే ఉత్తరోత్తర ఇవాళ అప్పుడు ఎలా ఉన్నా కానీ గత 10 ఏళ్లుగా అవధానాల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా కూడా అమెరికాలో కొన్ని వందల ఇక్కడ ఎన్నో అవధానాలు జరిగినప్పుడు నేను అందులో శ్రోతగా వెళ్ళడం, నేను పుచ్చకుడిగా వెళ్ళడం. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండే పెద్దవాళ్ళందరినీ రాఘవేంద్రరావు గారిని, బ్రహ్మానందాన్ని, ఏవిఎస్ బాబు కమేడియన్ గ్రూప్ అందరినీ నేను రోజుకు ఒకళ్ళని చొప్పున లేదా ఒక గ్రూప్ చొప్పున తీసుకెళ్ళి అవధానాల పరిచయం చేశాను. అది అంటే తెలుగు సాహిత్యానికి ప్రపంచ సాహిత్యంలో పద్యం ఒక తెలుగు భాషకు మాత్రమే ఉన్నది. అందుకని దాని వైశిష్ట్యం నేను వేరెవరైగో నాకు తెలుగు సంస్కృతి, తెలుగు భాష, దాని ప్రాశస్త్యం, దాని గొప్పదనం, పద్యం ఎంత గొప్పది,
పద్యంలో ఎంత అంటే టంగ్ ట్విస్టర్స్ అడిగదనని కడువడి జనును అడిగిన తన మగడ నుడుగడిని ఎడనుడుగని వెడవెడ సిడిముడి తడబడు అడుగుడు అడుగుడు జడిమ అడుగుడు నెడలన్. ఇలాంటి పద్యాలు నెక్స్ట్ జనరేషన్కి అంటే మర్చిపోయే క్రమంలో నెక్స్ట్ జనరేషన్కి వాటి ఎందు రుచి కల్పించాలి. అందుకని మన సాహిత్యం అంత గొప్పది. ఎన్ని అవధానాలు వెళ్ళడం వల్ల కూడా నేర్చుకున్నాను. నిన్ను సేవించిన కల్గు మానవులకున్ వీటి వధూటి పటి ఘనకోటి శకటి కటి పటి తటి గంధే భవాటి పటి రనటి హారకుటి సువర్ణమకుటి ప్రచ్చోటికా పేటికల్ కనదాంనాయ మహాతురంగ శివలింగ నీలకంఠేశ్వర. ఇది నీలకంఠేశ్వర శతకం. ఎర్రన అంటే నన్నయ్య తిక్కన ఎర్రన రాసిన నీలకంఠేశ్వర శతకంలో మన దురదృష్టవశాత్తు ఇది ఒక పద్యమే దొరికింది. నీలకంఠేశ్వర శతకం మొత్తం లుప్తమైపోయింది. సో ఇందులో టకార శబ్దం టీ అనేవి నేను ఊరికి సరదాగా అక్కడ సుబ్బన్న శతావధానులు గారు ఇది అంటూ ఉండేవారు అనమాట. సరిగ్గా 4 అయింది కదా, అందరికీ తలోటి ఇచ్చేద్దామా అని మొదలెట్టేవాడు. సరనటి హారకుటి సువర్ణమ్మకుటి ఏమైట చాలా అని ఆ పద బంధం నచ్చి నేను అవి కంటపట్టా. ఆ తర్వాత ఒకసారి పివిఆర్కే ప్రసాద్ గారు రవీంద్ర భారతిలో పూత మెరంగులనని తెలుగు సాహిత్యంలో లెంగ్తియెస్ట్ ఉత్పల మాలిక ఉంది. అది పెద్దన ఆశువుగా కవిత్వ లక్షణాలు ఎలా ఉండాలని కృష్ణదేవరాయలు అడిగినప్పుడు ఆశువుగా చెప్తాడు. దాదాపు ఒక 29 పంక్తుల 29 పంక్తులు ఉంటాయి. ఉత్పల మాలిక పెద్దన గారి పూత మెరంగులను పసరు పూప బెడంగులు చూపు నట్టివా కైతలు జగ్గు నిగ్గు నెనగావలె కమ్మనల్వలెన్ రాత్రియుంబవల్ మరపురాని హొయల్ చెలియార జంపు నిద్దాతరి తిపులో ఎనగ తారసిలన్వలె లోదలంచిన భాతిక కైగొనన్వలను వైదలి కుచ్చుకలోని పల్లటి కూత ఇలా పెడుతూనే ఉంటుంది. అది మనం చాలా కష్టపడి నేర్చుకున్నాం. ఆయన ఆసువుగా చెప్పాడు. అందుకని ఆయన రాయలవారు ఆయనకి గండపెండేరం స్వయంగా ఆ ఉత్తర అలాంటి లాంగ్ పోయం రాసింది తెలుగులో. అంటే కంఠత పట్టదగ్గది. అది శ్రీశ్రీ రాశారు కవిత అని. అది కూడా స్పెషాలిటీ. ఎందుకంటే అప్పట్లో శ్రీశ్రీ గారు వెళ్ళిపోయిన రోజున నాకు శ్రీశ్రీ చలం దెన్ ఇన్ఫ్లుయెన్స్డ్ మై లిటరేచర్ అండ్ లైఫ్ యాజ్ వెల్. జీవితాన్ని కూడా ప్రభావితం చేసిన వాళ్ళు. ఆయన పోయిన రోజున కూడా నేను ఆయనకు నివాళిగా ఏమి ఇవ్వాలంటే ఈ కవిత మొత్తం కంటత పట్టేసా. అది కూడా అది ఉత్పల మాలిక కన్నా పెద్దది. ఇది కవిత నా యువకాశల నవపేశల సుమగీతావరణంలో నిన్ను నేను ఒక సుముహూర్తంలో అతి సుందర సుస్యందనమందున దూరంగా వినువీధుల్లో విహరించే అందానివిగా భావించే రోజుల్లో నీకై బతుకే ఒక తపమై వెదుకాడే నిషాలందు ఎటునే దూచిన చటులాలంకారపు మటుమాయల నటనంలో నీ రూపం కనరానందున నా గుహలో కుటిలో చీకటిలో ఒక్కడనై సుక్కిన రోజులు లేవా ఇలా పెడుతుంటుంది. ఇది సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఒకటి ఈ కంఠత పట్టడం వల్ల సైంటిఫిక్గా కూడా మొత్తం బాడీలో ఉండే నర్వ్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. రెండోది ఈ పద్యాలు కంఠత పట్టడం అనేది ఒక విధమైన రెస్పిరేటరీ విధానము. మూడోది ఈ మధ్య సైంటిఫిక్ రీసెర్చ్ అలా కంటిన్యూస్గా ఏదైనా శబ్దం అంటూ ఉంటే వాళ్ళకి అల్జీమర్స్ అంటే బ్రెయిన్ సంబంధించిన డిజీజ్ ఉంది కదా, ఈ మతిమరుపు, అది రాదు. ఎందుకంటే ఇంత పెద్దది గుర్తుపెట్టుకోవాలంటే బ్రెయిన్ షుడ్ బి వెరీ వెరీ యాక్టివ్ అంచేత ఇది అంటే నేనేమంటున్నానంటే ఇలాగా పదాలతోటి ఒక సాహితీ క్రీడ జరిగింది తెలుగు సాహిత్యం. ప్రపంచ సాహిత్యంలో ఎక్కడా లేని విధంగా అష్టావధానం అనే ప్రక్రియతోటి సరసాగా సీరియస్గా అన్ని రకాలు ఇందులో మన సమస్యాపూర్ణం లాంటి ఉంటాయి, దత్తపది ఉంటుంది. ఎంత 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 మెమరీ ఉండాలి, సమయస్ఫూర్తి దోశ అందులో చమత్కారం ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఏవో పదాలు ఇస్తే దాన్ని 4 పదాలు ఇచ్చారు ఆయన. దోశ, పూరి, ఇడ్లీ, సాంబార్.
ఇవి ఇస్తారు, ఇచ్చేసి ఈ దత్తపది ఇవి ఈ పూరి దోశ పూరి దోశ పూర వడ సాంబార్ ఇది ఈ పదాలు ఎలాగ అలాంటి పదాలే వస్తూ పార్వతీ కళ్యాణం చెప్పమన్నారు అవధాని గారు. సిగలో దోశడు మల్లె పూలు తురిమన్ సౌందర్యమొప్పారగా దోశ వచ్చేసింది. సిగలో దోశడు మల్లె పూలు తురిమన్ సౌందర్యమొప్పారగా నడయాడెన్ గలుగల్లునన్ హొయలు మీరన్ జాజి పూరీతి పూరీతి పావడ అట్టిట్టుల చిందుల అడగను భవ్యాత్మయైనట్టి ఆ పార్వతి పెండ్లియాడితివిగా. ఇది చాలా గొప్ప విశేషం అంటే సాంబార్ రావాలి. పార్వతి పెండ్లియాడితివిగా సాంబార్ రుద్రాని సాటియే. సో ఇది ఏ కంప్యూటర్ సాధించలేనిది మన కవులు మన తెలుగు సాహిత్యం సాధించగలిగింది. సో ఈ సంపద, ఈ పద సంపద మాత్రం నెక్స్ట్ జనరేషన్కి మనం ఇచ్చి తీరాల్సిన మనం ఇవ్వడానికి మనం రెడీగా ఉన్నా, పుచ్చుకోవడానికి వాళ్ళని సిద్ధం చేయాలి. ఎందుకంటే తెలుగు చచ్చిపోతుంది, తెలుగు సరిగ్గా రావట్లేదు, తెలుగు నేర్చుకోవట్లేదు. ఇంట్లో మమ్మీ అంటున్నాడు అంటే అన్నీ ఇంగ్లీష్ కూడా నేర్చుకోండి, గట్టిగా నేర్చుకోండి. మన సర్వేపల్లి రాధాకృష్ణన్ నేర్చుకున్నంత బాగా మంచి ఇంగ్లీష్ నేర్చుకోండి. ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఈవెన్ ఇంగ్లీష్ పీపుల్ యూస్ టు సీ ద డిక్షనరీస్ ఇట్ సీమ్స్. అది నేర్చుకోవాలి, అలా నేర్చుకోండి. నీకు తెలుగు రాక ఇంగ్లీషు ప్రాపర్గా కాదు, నువ్వు లవ్ లెటర్ రాస్తే చెప్పుచ్చు కొడుతుంది ఆ తప్పులకి. ప్రేమ సంగతి దేవుడు లీవ్ లెటర్ రాస్తే వాడు జీవితంలో లీవ్ లీవ్ ది కంపెనీ అంటాడు తప్ప యూ విల్ నాట్ లీవ్. సో మనకు దురదృష్టం ఏమిటంటే నీకు మాతృభాష యందు పట్టు సాధించందే వేరే భాషలు ఎట్లా ముందుకు వెళ్ళగలవు? ప్రపంచంలో ఏ భాష? ఇప్పుడు నేను మొన్న జపాన్ వెళ్ళాను, చాలా తమాషా అయిన విషయం. 25 years నుంచి అక్కడ ఒక తెలుగు అసోసియేషన్ ఉంది. వాళ్ళు దే ఇన్వైటెడ్ మీ ఫర్, నేను 10 రోజులు ఉన్నా. 25 years నుంచి ఉంది. అదే చాలా మంది తెలియని విషయం. తీరా ఏమైంది, అక్కడికి వెళ్ళాక హిస్టరీ ఆఫ్ జపాన్ ఇంగ్లీష్లో ఎక్కడన్నా పుస్తకం దొరుకుతుంది, పెద్ద మాల మాట, కొన్ని లక్షల పుస్తకాలు ఉన్న ఓ 4 అంతస్తుల భవనం. అక్కడికి వెళ్ళి ఒక వెతుకుతున్నా, ఎక్కడన్నా జర్మన్ భాష తప్ప వేరే పుస్తకం లేదు అక్కడ. మరి ఇవాళ జపాన్ ఏ స్థాయిలో ఉంది ప్రపంచంలో? ఎంత చిన్న కంట్రీ, ఎన్ని ఉన్నాయి జపాన్ నుంచి మన ఇళ్ళల్లో, ఎంత సాధించింది అంటే. భాష ఇంగ్లీష్ అయితే తప్ప బతకలేం అనేది ఏం లేదు టుడే. బట్ ఇంగ్లీష్ ఇవాళ మనం యూరప్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, వేరే దేశాల్లో వెళ్ళినా ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా అవసరం. కామన్ లాంగ్వేజ్. అట్ ది సేమ్ టైం మన మాతృభాష ఎంత అందమైన భాష, దాన్ని మిస్ చేసుకుంటే ఇంకా అదే తల్లి పాలకి డబ్బా పాలకి ఉన్న తేడా ఉంటుంది. సో ఇఫ్ యూ మిస్ దిస్ యు ఆర్ ఎ లూజర్. మీది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని అన్నారు కదా, సో అప్పట్లో ట్యూషన్స్ అవి ఏవో చెప్పేవారట మీరు, ఆ ఎక్స్పీరియన్సెస్? ట్యూషన్స్ చెప్పా అంటే మరో గచ్చంతలు నేను 10 రూపాయలు ట్యూషన్ ఫీజు ఎంత అంటే 10 rupees. మా ఇంటి పక్కన వాళ్ళకి కుర్రాడుగా మాట, నాకు వచ్చిన తెలుగు వాడికి చెప్పి నెలకి అప్పట్లో 10 అంటే ఇప్పుడు ఒక 500 అనుకోవచ్చు. అయితే నేను ఈ వ్యాధి నాకు బీకామ్లో కూడా మిగతా వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ అందరూ అరే తెలుగు కొంచెం తెలుగులో చెప్పరాదురా అంటే మొత్తం సరే అని చెప్పి వాళ్ళకి తెలుగు ట్యూషన్ చెప్పి అందరూ రిజల్ట్స్లో అందరూ పాస్ అయ్యారు, చెప్పిన నేను తప్ప. మీరు రాయలేదా? రాయడం కాదు, ఏమవుతుందంటే మనకి ఎక్కువ తెలుగు రావడం వల్ల వాడు ఒక క్వశ్చన్ అడిగితే నేను అసలు ఈ క్వశ్చన్ ఎందుకు పుట్టిందో కూడా రాసేటప్పటికి టైం అయిపోయింది. వాళ్ళు 5 క్వశ్చన్లు రాశారు, నేను 3 రాశాను. బాగా ఎలాబరేట్ గా ఎక్కువ మార్కులు వస్తాయి, ఒకదానికే 35 వేసి పొమ్మన్నాడు అట్లా. ఓకే, మీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమా ఏదో హిందీ సినిమా ఏదో ఉందని చెప్పారు అప్పట్లో, మేరే అప్నే అనే సినిమా. అంటే మేరే అప్నే అనే సినిమా యూత్ ఐకాన్ అప్పట్లో నానా పాటేకర్ వాళ్ళందరూ కొత్త ఒక యూత్, ఫ్రస్ట్రేటెడ్ యూత్ ఎలా తిరగబడుతుంది ఇట్లా ఏదో. అది అప్పట్లో మేము ఒక కాలేజీకి వెళ్లకుండా ఈ గొడవలలో దానికి మేరే అప్నే కేఫ్
అని పెట్టుకుని ఓకే. సిటిఎఫ్ అని పెట్టేవాళ్ళం అనమాట. అందరి దగ్గర డబ్బులు ఉండవు కదా, ఎవరి దగ్గర ఎంత కాంట్రిబ్యూటరీ టీ ఫండ్, వాడు పావలా ఉంటుంది, వాడు రూపాయి ఉంటుంది, అట్లా అట్లా చేసి WHO రేంజ్లో కాలేజీకి వెళ్ళడం తక్కువ, ఈ హడావిడి ఎక్కువ. ఓకే. అందువల్ల ఏంటంటే మేము ఎగ్జామ్స్లో కూడా సార్ మీరు అటు తిరగండి సార్, మేము కాపీ కొట్టుకోవాలి, మేము ముందు చూస్తుంటే మాకు సిగ్గు అవుతుంది అన్నాడు ఇంద్రసేనారెడ్డి మా ఫ్రెండ్. ఓకే. ఓకే. అంటే మీరు అటు తిరగండి, ఇటు చూస్తుంటే మాకు సిగ్గు అవుతుంది అన్నాడు. అలాగా ఆయన తిరిగారు కూడా. ఏం మరి అరే మీకు టీచర్ అయిన దౌర్భాగ్యానికి వెనక్కి తిరగడం అసలు క్లాసులో చెప్పబోతాను అట్లా అట్లాంటి పరిస్థితుల్లో మా చదువు వెలగబెట్టా. దట్స్ అంటే పాజిటివ్ ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్. ఇప్పుడు మా శివ సినిమా ఇప్పుడు కంపారిజను ఎవరో చెప్పారు మొన్న, శంకరాభరణం చూసి చాలామంది సంగీతం నేర్చుకున్నారు, అలాగే ఇంకో సప్తపది చూసి డ్యాన్స్ నేర్చుకున్నారు, అలాగే శివ చూసి చైన్లు పట్టు తిరిగి పెద్ద కొట్టుకు చచ్చారు. అంటే మాస్ మీడియా సినిమా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అది పాజిటివ్గా నెగిటివ్గా రెండు విధాలుగా ఉండే, బికాస్ ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్ మీడియా కాబట్టి అది అట్లాగా మేరే అప్నే మా జీవితాల్లో కొంత నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, దురదృష్టవశాత్తు. ఓకే. మీరు మాస్ మీడియా అంటున్నారు కాబట్టి నేను ఇప్పుడు వెనక్కి వెళ్ళి తోలుబొమ్మలాట గురించి చెప్పాను. నేను అంటే తోలుబొమ్మలాట నేను క్రిస్టియన్ కమ్యూనికేషన్ సెంటర్ అమృతవాణిలో ఒక 7 years పనిచేశాను. అందులో సోషల్ ఆస్పెక్ట్స్ చెప్పడానికి కోసం ఒక ఆడియో విజువల్, అప్పుడు నాకు ఆడియో విజువల్ బాగా పరిచయం ఏంటంటే కెమెరా ఏమిటి, లైట్ ఏమిటి, యాంగిల్స్ ఎలా పెట్టాలి, ఎలా స్టిల్స్ తీయాలి, హౌ టు ఒక నరేట్ స్టోరీ త్రూ మీడియం, ఇవన్నీ చేసే క్రమంలో వాడు కాస్త వెనక్కి వెళ్ళి తోలు బొమ్మల ఆటలతోటి మెసేజ్ని ఎట్లా ఇవ్వాలి అనేది కూడా ఒక కాన్సెప్ట్ ఉంది వాళ్ళకి. అప్పుడు ఫాదర్ నిమ్ అని ఫిలిప్పీన్స్ నుంచి వచ్చారు ఆయన. ఆయన చాలా చాలా అంటే ఎన్ని విద్యలు ఒక మనిషికి రావడం అనేది అసాధ్యం. అంటే ఆయన కుడి చేత్తో అందరు రాస్తారు, ఈయన 2 చేతులతోటి 2 వైపులా రాసేవాడు. ఆయన 3 Idiots ఇలాగ 2 వైపులా రాసేవాడు. ఫోటోగ్రఫీ తీసేవాడు, గుర్రం మీద స్వారీ చేస్తూ ఫోటోలు తీసేవాడు, కరాటే వచ్చు, ఇట్లా ఈ కత్తి యుద్ధం వచ్చు. చెప్పడానికి వీళ్ళు ఈవెన్ ఇప్పుడు కూడా కళ్ళ ముందు కడుతుంది. సచే అంటే ఒక హ్యూమన్ వండర్, అలాంటి ఒక గ్రేట్ మ్యాన్ మాకు నేర్పాడు. మేము తోలుబొమ్మల ఆటలు అంటే బెలూన్స్ తోటి ఈ పేపర్ని నానబెట్టి గమ్ము కలిపి ఎండబెట్టి బొమ్మలు చేయడం, దానికి బట్టలు కుట్టడం, దానికి రంగులు వేయడం, దానికి స్క్రిప్ట్ తయారు చేయడం, మేకింగ్ కూడా మీరే చేశారు. ఓకే. A to Z మేము చేసి చాలా 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 చోట్ల ప్రదర్శనలు కూడా ఇచ్చాం. అట్లాగా ఒక ఆర్ట్ ఇప్పుడు దాని అవసరం లేకపోయినా కూడా ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్ అనమాట. చిన్నపిల్లలు అసలు కంప్లీట్ గా లేదు కదా ఎక్కడ ఉంది, అది మనకి ఎక్కువ ప్రభావం చూపించాలి. దేర్ ఆర్ సమ్ పీపుల్ విదేశాల్లో వెళ్ళినప్పుడు, ఇప్పుడు నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు స్కూల్స్ లో వాటిల్లో కూడా ఎక్కువ వాడతారు. తక్కువ ఏదైనా పాత టెక్నిక్ కదా అది. ఇప్పుడు డిజిటల్ మీడియా చంపేస్తున్న రోజుల్లో. రాళ్లపల్లి గారు పరిచయం చెప్పారు, కల్లావర్జున సుందరం గారు పరిచయం ఎలా జరిగింది? మేము రాళ్లపల్లి గారు చెన్నైకి వెళ్ళిపోయిన తర్వాత ముగింపులేదు కదా, ఎరగదీసేసాం ప్రైజులు. సో ఈ క్రమంలో ఏంటంటే మళ్ళా మురళీ కళాలయం ఆయన పెట్టిన సంస్థ, రాళ్లపల్లి గారు పెట్టింది, మళ్ళా పునర్వైభవం తేవాలంటే ఏం చేయాలి? నాటకం రాసేవాళ్ళు లేడు, ఎవరు రచయితలు కాదు, నేను అప్పటికే చిన్న పోయిట్రీ తప్ప నేను. సో ఈ క్రమంలో మేము నాటకాలు వెళ్ళి చూస్తుండేవాడు. ఏఈస్ ఆఫీసు, రవీంద్ర భారతి, ఆదర్శ భారతి అనే టీం ఉండేది అన్నమాట, విద్యాసాగర్ది. దానికి ఎప్పుడు ప్రైజులు వస్తుండేవి, మాకు కడుపు మండిపోతుండేవాడు. ఇలాగా దేశరాజు హనుమంతరావు గారివి చాలా మంచి మంచి నాటకాలు, ఎండమూరి వేణునాథ్ నాటకాలు. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మనం ఒక సంస్థ
దీని సంస్థని స్థాపించాల్సింది ఆల్రెడీ ఉన్న సంస్థే, దీన్ని ముందుకు దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలని రవీంద్ర భారతి మెట్ల మీద శపథం చేసాం, ఓకే ఈ పరిస్థితుల్లో చేయాలని. ఓకే ఇంకా ఏం చేయాలి, నాటకం రాయించాలి. ఓకే సరే మేము నాటకాలు రాయమని కొంతమంది రచయితల దగ్గరికి వెళ్ళి మా గురువుగారు లేని కారణంగా నాటకం రాయమంటే చూద్దాం చేద్దాం, ముందు బీరు బట్టరా, తర్వాత సిగరెట్లు బట్టరా, ఇట్లా ఈ తిప్పడానికి సరిపోయింది. అప్పుడు ఇక నాకు ఒళ్ళు మండి ఇంకా వీడెందుకు మనమే రాద్దాంలే అని చెప్పి ఒక నాటకం మొదలెట్టా. అప్పుడు ఎమర్జెన్సీ పీరియడ్. సో నేను రాసిన నాటకం మొత్తానికి ఒక నాటకం రాసాం. దీనికి సీనియర్ ఎవరన్నా వచ్చి కొంచెం జడ్జిమెంట్ చేస్తే బాగుంటుంది అనే క్రమంలో LICలో నాటకాలు వేయిస్తూ ఉండేవాడు దర్శకుడిగా సుందరం. ఓకే సో అమృతవాణికి తీసుకొచ్చాం ఒక సాయంత్రం రిహార్సల్స్కి. ఓకే నాటకం ఇచ్చాను, ఇది నాటకం చదవమని. చదివి ఇది నాటకం అని అవతల విశ్లేషుడు. ఓకే మీదేంట్రా బాబు ఇలా ఉన్నాడంటే అతగాడు అంతే అన్నాడు గంటి బాబ్జీ. తర్వాత స్నేహమై ఎలా రాయాలి నాటకం, ఎంత ఉండాలి అనేది సుందరం చెప్తే అక్కడి నుంచి గార్ధభాండం నాటకం రాయడం. ఆ గార్ధభాండం అని అంటే గార్ధభాండం అంటే ఏం లేదు, గాడిద గుడ్డు. మరి గాడిద గుడ్డు అంటే బాగుండదని కొంచెం సంస్కృతం గార్ధభాండం, గార్ధవ ప్లస్ అండం, దాన్ని రవీంద్ర భారతిలో వేయడం జరిగింది. అది అక్కడి నుంచి అది సెన్సేషనల్ హిట్. అంటే ప్రయోగాత్మక నాటకంలో ఆల్మోస్ట్ మొదటి ఇది అప్పట్లో. అట్లాగా నాటకం అక్కడి నుంచి వరుసగా కుక్కురోకో, గోగురాణం, చెంబుద్వెప్పం, చెల్ గుర్రం, పంజరంలో ఎలక, ఇట్లా ఒక దాదాపు 10 నాటికలు. 4వ కోతి అనే ఒక నాటకం. ఇలాగా అక్కడి నుంచి ఇలా గురుగారు క్యారెక్టర్లతో నాటకం రాశారు కుక్కురోకో. దానికి రీజన్ ఏమిటంటే గార్ధభాండం సక్సెస్ తర్వాత అది అన్ని చోట్ల వేసే క్రమంలో బరంపురం నాటకం పరిషత్కి నాటకం కట్టాం. కడితే నేను అప్పుడు రాళ్లపల్లి గారి దగ్గర ఉన్నా చెన్నైలో. ఓకే అక్కడికి అక్కడ వెళ్ళి నాటకం ఏదో ముగింపు లేని కదా సినిమా తీద్దాం ఆ టైంలో ఏదో అట్లా చేస్తున్న క్రమంలో వీళ్ళందరినీ అక్కడికి రమ్మన్నా. విజయవాడ వస్తే నేను కూడా చెన్నై నుంచి వచ్చి మనం కలిసి బరంపురం పెడమని. నేను మెడ్రాస్ నుంచి ఇక్కడికి వచ్చాను కానీ వీళ్ళు ఎవరు రాలా. ఇదేంటి ఎవరు రాలేదని చెప్పి నేను సికింద్రాబాద్ వస్తే సుందరం పడుకున్నాడు. ఏమయ్యా అంటే జ్వరం వచ్చింది నాకు, ఒక్కడు రాలేదు రిహార్సల్స్కి, అందుకని మానేసాను. నాకు చాలా కోపం వచ్చింది. ఇక వీళ్ళతోటి కలిసి నాటకం వేయొద్దని నిర్ణయించుకుని నేను మళ్ళీ 2 రోజుల్లో చెన్నై వెళ్ళిపోయి అక్కడ కూర్చుని వీళ్ళెవరూ లేకుండా నాటకం వేయడం సాధ్యమా లేదా. ఓకే 2 క్యారెక్టర్లు అయితే 3 కానీ త్రిమూర్తులు 3 వేషాలతోటి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులతోటి ఏదైనా తమాషాగా 3 వేషాలు 3 మేల్ క్యారెక్టర్స్తో చేద్దామా, 3టితో కుదరట్లా. అప్పుడు 2టినే పెట్టి యోగి జోగి అని నిరుద్యోగ సమస్య, ఇంటలెక్చువల్ నిరుద్యోగ సమస్య కూడా కాదు అది, మేధావుల వలస. మేధావులు గనక సరిగ్గా గుర్తింపు లేకపోతే వాడు ఏమైపోతాడు అనే దాని మీద బేస్ చేసుకుని కొక్కోరోకో నాటకం రాశారు. 2తో నాటకం ఏంటయ్యా అన్నాడు సుందరం. చూడాలి మొత్తం నాటకం చూశాక ఒక 40 రోజులు రిహార్సల్ చేసాం. తర్వాత వంశీ ఆర్ట్స్లో అనుకుంటా ఫస్ట్ టైం ప్రదర్శిస్తే అసలు ఎవడో మొత్తానికి ఒప్పుకోలేవాళ్ళు నాటకం. 2 పాత్రలతో ఏమిటి అంటే వాళ్ళ అమౌంట్ సెలక్షన్కి 700 రూపాయలు ఎంతో ఉంది. 2 వేషాలకి 700 రూపాయల అని వాళ్ళు రిజెక్ట్ చేశారు మా నాటకాన్ని. అప్పుడు రైల్వే కళారంగంలో ఫస్ట్ టైం దళిత కళా పరిషత్ రైల్వేస్ వేస్తే బెస్ట్ ఎక్స్పెరిమెంటల్ ప్లే అని ఇచ్చారు. అది గుర్తింపు. అక్కడి నుంచి చిలకలూరిపేట వెళ్ళాం. అక్కడ ఉత్తమ ద్వితీయ ప్రదర్శన వచ్చింది. ఏంటి ద్వితీయ ప్రదర్శన ఇంత కష్టపడి ఎందుకు అట్లా ద్వితీయ ఫస్ట్ ఎందుకు రావట్లేదు అని ఆలోచించి రొమాంటిక్ సీన్లో ఉత్త చేతులతోటి ఒక టెక్నిక్ అప్పటికి అనుకుని సుందరానికి చెప్పి దాన్ని అడాప్ట్ చేసి విజయవాడలో GSR మూర్తి కళా పరిషత్తులో అది ప్రదర్శించేటప్పటికి హాల్ దద్దరిల్లిపోయింది. అక్కడి నుంచి ఒక ప్రభంజనం కొక్కరొకో దాదాపు చాలాసార్లు దాదాపు ఇప్పుడు నేను ఇండస్ట్రీలో
అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళు సార్ మేము కుక్కలోకి వేసాను సార్ అంటుంటారు అట్లా. ఎందుకంటే ఒకటి ఈజీ టు ప్లే, ఇద్దరే వేషాలు, ఇద్దరు మగ వేషాలు, ఏ మేకప్ అక్కర్లేదు, మ్యూజిక్ అక్కర్లేదు, లేడీ పాత్ర అక్కర్లేదు, సెట్ అక్కర్లేదు, ఒక నటన ఉంటే చాలు. అలాగా అది చాలా పాపులర్ అయింది. ఇక ఆ తర్వాత అది ఒక చరిత్ర. ఇప్పుడు నాటకాల నుంచి సినిమాల వైపు ఎలా మీ ప్రస్థానం ఎలా? అంటే మీరు రాళ్ళపల్లి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ కూడా నాటకాలు చేస్తున్నాను అప్పట్లో చెన్నై వెళ్ళన్నారు కదా. నాకు సినిమాకి వెళ్ళాలని ఎప్పుడు లేదు ఓకే. అసలు. గురుగారు అంటే వేషాల కోసం వెళ్ళారు కాబట్టి మనం పెద్ద నటులు ఏం కాదు అనే ఒక సంకల్పం. నాకు ఐ నెవర్ వాంటెడ్ టు. ఎప్పుడో నా నాటకం చూసిన ప్రొడ్యూసర్ దామరాజు హనుమంతరావు గారు సడన్గా నువ్వు స్క్రిప్ట్ రాయాలి, సినిమా స్క్రిప్ట్ అని పిలిచి నన్ను చెన్నైకి తీసుకెళ్ళారు. అప్పటికి నేను అది సెకండ్ టైం ఫ్లైట్లో వెళ్ళాం. అంతకుముందు నాటకాల నిమిత్తం సూర్యకాంతం గారి సన్మానం చేసాం మురళీకళాలని, చాలా పెద్ద లెవెల్లో. ఆ ఫండ్స్ కోసం ఒకసారి రమ్మన్నాడు. ఎవరు? మా రాళ్ళపల్లి గారు. అప్పుడు మాకు వెంకటేశ్వర్లు అని ఉండేవాడు సెక్రటరీ. అప్పుడు నేను అన్నాను, నేను వెళ్ళాలంటే ఫ్లైట్లోనే వెళ్తా అన్నాను. అప్పటి ఫ్లైట్ ఎంత? 500 రూపాయలు. ఇక్కడి నుంచి ఊరికే సరదాగా అన్నాను. కట్ చేస్తే టికెట్ కొనుక్కొచ్చేసాడు. ఇదేంటి అసలు ఎలా వెళ్ళాలి ఏమిటి? మనం ఫ్లైట్లో వెళ్ళాలంటే వేరే డ్రెస్సు, మనమేమో పెద్ద లాల్చి జీన్స్ ప్యాంటు, మాసిపోయిన గడ్డం. సరే దీని మీద శాలువా కప్పి వెళ్ళి ఫస్ట్ టైం బేగంపేటలో వెళ్తే ఫస్ట్ టైం పెడుతున్నామని ఎక్కడ గుర్తుపడతారో అనే ఉద్దేశంతో ఆ చెకింగ్ చేస్తుంటే నేను హిందీ పాట అంటే రోజు అసలు టీ తాగడానికి కూడా వేరే దేశం వాళ్ళు వస్తుంటా అన్న బిల్డప్ ఇచ్చా. అతనేమో చెక్ చేయట్లేదు. నేను ఆ పాట ఆపి చూసాను, నేను గానా పూరా కాదు उसके बाद में करेंगे అంటే మనకంటే ఎక్కువ చమత్కారం చెక్ చేసి అది ఫస్ట్ టైం వెళ్ళా. తర్వాత ఈ నా చెల్చెల్ గుర్రం నాటకం చూసి డైలాగులు బాగున్నాయని నన్ను చెన్నై రమ్మన్నారు. అంతకుముందు ఒక తమాషా జరిగింది ఇక్కడ లోకల్గా. కృష్ణారావు కేశవ్ గారు అని ఒక ఆయన నిర్మాత ఫస్ట్ టైం మా చెలో ఢిల్లీ అనే స్క్రిప్ట్ నా చేత సుందరం చేత ఇక్కడ రాయించారు. బట్ సినిమా ఫస్ట్ రిలీజ్ అవ్వలేదు, తర్వాత ఎప్పుడో రిలీజ్ అయింది. సరే నేను వెళ్ళి చెన్నై వెళ్ళి రాశాను. ఒక 5,000 ఎంతో మాట్లాడుకున్నాం. నాకు ఓ 2,000 ఇచ్చారు. డబ్బులకి చాలా కటకడ ఇబ్బందిగా ఉంది. అది సినిమా రాస్తూ కూడా ఇంకా రాళ్ళపల్లి గారి మీద ఆధారపడ్డం ఏమిటి అంటే అక్కడికి సిగరెట్లు కొనుక్కోవాలన్నా ఎవరినో ఆడుకునే స్థితికి వచ్చాం. అది కొంచెం ఇబ్బందిగా ఉంది. నేను ప్రొడ్యూసర్ని అడిగాను అనమాట, సినిమా అయిపోయింది కదా డబ్బులు ఇమ్మని. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు ఓ పని చేయి, రోజు మా ఇంటికి వచ్చి తిట్టుకుంటూ తిట్టి వెళ్ళిపోతుండు, నీ ఇష్టం వచ్చినట్టు అన్నాడు. నా కొళ్ళు మండి సీతాఫలం మండి నుంచి మీ ఇంటికి రావాలన్నా కూడా రూపాయి అవుతుంది సార్ ఆటోకి, కనీసం ఆ డబ్బులన్నా ఇవ్వండి వచ్చి తిట్టడానికి. కానీ మొత్తానికి ఆ డబ్బులు రాలేదు. అట్లా వచ్చేసి విరక్తి కలిగి వచ్చేసా. అంటే వద్దు రాయద్దు సినిమా ఇండస్ట్రీ, అంతా హిపోక్రాట్స్ అన్న ఫీలింగ్తో. ఈ సినిమా రాసినప్పుడు ఎడిటింగ్ చేస్తున్న ఎడిటర్ సత్యం గారు ఈ డైలాగులు బాగున్నాయి మళ్ళా రమ్మన్నారు. రమ్మంటే సరే మళ్ళా వెళ్ళా. ఈసారి పట్నం పిల్ల పల్లెటూరు చిన్నోడు, సుహాసిని భానుచందర్, మౌళి గారు డైరెక్టర్. నేను రాస్తున్నాను కానీ నా రాసిన స్క్రిప్ట్ నా దగ్గరే ఉంటుంది. వాళ్ళు సినిమా తీసేసుకుంటున్నారు ఆల్రెడీ, మనకేం సంబంధం లేదనమాట. ఇట్లా కూడా జరుగుతాయా? అందులో నాకు బాగా జ్ఞాపకం, ఇప్పుడు కుక్కట్పల్లి బీజేపీ ఆఫీస్ దగ్గర సాంగ్ చేసాం అప్పట్లో, అది గుర్తొచ్చింది. అట్లాగా అది మరి ఇంతకీ సరే మొత్తానికి అది కూడా పట్నం అది మొత్తానికి అది కూడా స్క్రిప్ట్ వర్క్ రాసేసి వచ్చేసాను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. మూడోసారి రాళ్ళపల్లి గారి ఇంటికి వెళ్ళినప్పుడు ముగింపులోనే కదా సినిమా స్క్రిప్ట్ కోసం వెళ్ళా యాక్చువల్గా. అప్పుడు ఫస్ట్ టైం పెద్ద వంశీ గారిని పరిచయం చేశాడు.
ఆయన ఎడిటింగ్ రూమ్లో ఉన్నాడు. అప్పుడు ప్రేమించి పెళ్ళాడు షూటింగ్ ఎడిటింగ్ చేస్తున్నారు. మావాడు అండి నా అలాగా ఏంటి ఏం చేస్తుంటారంటే రైటర్ అండి మావాడు నా అలాగా అయితే ఓ పని చేస్తున్నానని ఛాయ్ తాగుతూ ఒక 7 సీన్లు చెప్పి నెక్స్ట్ సినిమా చేస్తున్నాను, ఈ 7 సీన్లు మీరు కామెడీగా రాసి పట్టండి, నేను ఇక్కడే ఉంటాను వారం 10 రోజులు. ఆయన ఉద్దేశం వారం తర్వాత ఎప్పుడైనా కలవమని. నేను కొంచెం స్పీడ్ మామూలు కొంచెం ఎక్కువ స్పీడే. సాయంత్రమే తీసుకెళ్ళిపోయాయి 7 సీన్లు. ఆయన ఎప్పుడు 1 వీక్ టైం ఇచ్చాడు, నేను సాయంత్రమే తీసుకెళ్ళా. ఏంటి అన్న డౌట్స్ అన్న, డౌట్ లేదు సార్ రాసేసాను. రాసేసావా అప్పుడే? ఏంటండి అన్నాడు. సరే కూర్చో. తెగ ఎంజాయ్ చేశాడు. అట్లాగా నేను ఆలాపనకి గోస్ట్గా నా పేరు వేశాను, అది వేశారేమో మరి, మొత్తం స్క్రిప్ట్ నేను రాశాను. లేడీస్ టైలర్ మాత్రం అక్కడి నుంచి మొత్తం అంతా మీది టైటిల్. 7th లేడీస్ టైలర్లో జమజచ్చ, దాని ఆ ఒక్క పదానికి వెనకాల ఏదో నేపథ్యం ఉంది. అంటే పుట్టుమచ్చ, కుడి తోడ మీద పుట్టుమచ్చ ఉన్న పిల్లని కనుక నువ్వు చేసుకుంటే కోటీశ్వరుడు అవుతావు, భాగ్యవంతుడు అవుతాడు, జ్యోతిష్యం చెప్తాడు. కోయ రాళ్ళపల్లి గారి పాత్ర. కుడితోడ మీద పుట్టుమచ్చ అంటే చెప్పుచ్చు కొడతారు, సెన్సార్ ఒప్పుకోదు. అది అది అసభ్యంగా ఉంటుంది. దానికి ఏదైనా కోడ్ భాష వెతకాలి. అప్పుడు నాకు ఒక సంగతి జ్ఞాపకం వచ్చింది. నేను బెజవాడలో మా పెద్దదిన వాళ్ళ ఇంట్లో చాలామంది ఆడపిల్లలు మాట్లాడు అప్పచెల్లి వాళ్ళు. మేము వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా మాకు అర్థం కాకుండా, అంటే సద్దన్నం తింటాడేమో కనుక్కో అన్నాడు అనుకో, డైరెక్ట్గా అడగరు కదా, కచ్చకద్ది కన్నా అన్నం అంటుంటే ఏం మాట్లాడుతున్నది కవకద్దు అనేది, అంటే వద్దులే మా మరిదికి సద్దన్నం ఎందుకని ఎట్లా ఏదో వాడు కోడు. అది నాకు అర్థమైపోయింది. ఏంటో ఏం మాట్లాడితే ఇది కా భాష అంటే మేము అందరం చాలా స్పీడ్గా మాట్లాడేవారు, అసలు అర్థమయ్యేది కాదు. అది గుర్తొచ్చి నాకు కా భాష ఆల్రెడీ ఉంది కాబట్టి సుజాత అమ్మ హీరోయిన్ పేరు సుజాత అన్నవాడిని ఎలా పెట్టాలి, జా భాష కాబట్టి జసు జజ జత, తొడ జత జడ, మచ్చ జమ జచ్చ, జత చెడ మీద జమ జచ్చ, డబ్బు జడ జబ్బు అన్ని బాగా కమార్ట్ అంటే జబ్బు, డబ్బుని జడ జబ్బు అంటే ఓ నీకు జడ జబ్బు ఉందా అంటే అమ్మాయిలు వెనక అన్న అర్థం కూడా ఉంది కదా. ఇట్లా అది తమాషాగా కుదిరేటప్పటికి చెప్పాను వంశీ గారికి, సార్ ఇట్లా ఉంది, బాగా బ్రహ్మాండంగా ఉందండి పెట్టేయండి అన్నాడు. అది చాలా పాపులర్. ఆఖరికి అడ్వర్టైజ్మెంట్ కూడా మేము జమజెచ్చ అన్ని రాసుకుంటే ఏమిటో అర్థం కాదు అందరికి. అట్లాగా చాలా ఫేమస్ అయింది అట్లాగా. అది కామెడీ డైలాగులు బాగా పండడం, అది చాలా ఇట్స్ సెన్సేషనల్ హిట్ అప్పట్లో. ఇంకా ఆ తర్వాత రచయితగా ఇంకా నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ మాట మీద రచయితగా చక్కగా మంచి ఫామ్లో ఉన్న టైంలో మీరు నటన కూడా చేస్తూ వచ్చారు సైమల్టేనియస్గా. పూర్తిగా రచనని, సినిమా రచనని పక్కన పెట్టేశారు. అదే పక్కన పెట్టాల్సిన అంటే అప్పట్లో రచయితకి ఎంత కష్టపడ్డా ఆర్థికమైన డబ్బులు ఎక్కువ వచ్చేవారు కాదు. పేపర్లు ఇచ్చేవారు బాగా స్క్రిప్ట్ రాయమని. ఆ తర్వాత ఏదో తుణం డబ్బులు ఇచ్చేవారు కాదు. యాక్టర్లకి చాలా ఎక్కువ ఇచ్చారు. అది మరి అసలు యాక్చువల్గా మొదలు నేను యాక్టర్ని, మరో గచ్చంతల్లోకి ఇటు వచ్చాను, అవసరమా ఇది అని చెప్పి నిర్ణయించుకున్నాను. బట్ టైం కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఆ టైంలో అసలు నేను యాక్చువల్గా ఫస్ట్ సినిమాలోనే నేను 2 వేషాలు ఇచ్చా. కంచు కవచంలోనే 2 వేషాలు ఇచ్చా. ఎవరో రాకపోతే ఒక యంగ్ వేషం కామెడియన్ డాక్టర్ శివప్రసాద్ తోటి, ఒక ముసలివాడి వేషం గెటప్ ఏదో వైట్ చేసుకుని. ఆ తర్వాత ఇంకో చిన్న వేషం లేడీస్ టైలర్లో వేసా. కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్లో పెద్ద వేషం వేసా. ఇక వారసుడు వచ్చాడులో చాలా అలా క్రమంలో రామ్ గోపాల్ వర్మ శివాలో నానాజీ వేషం వేశాను. అది చాలా పెద్ద హిట్ సినిమా. ఎప్పుడైతే సినిమా సక్సెస్ అయిందో అవడానికి యస్బాస్ వేషం అయినా అది అందులో, అది కూడా చాలా సక్సెస్ అయింది. అక్కడి నుంచి వరుసగా స్ట్రాటజికల్ వేషాలు వస్తున్నాయి. ఈ క్రమంలో కృష్ణారెడ్డి గారి యమలీల, ఆ యమలీలలో వచ్చిన వేషం అది ఈక్వల్ వేషం, ఆలితోటి ఈక్వల్ వేషం. అది ఎంత పెద్ద సక్సెస్ అంటే ఆ ఏడాది నెక్స్ట్ ఇయర్ నేను 26 సినిమాల్లో వేషాలు ఇస్తాను. అంటే నెలకు 2 అంతే కదా మరి మినిమం.
చాలా అంటే ఒక్కసారి నటనలో ఎక్కువగా పెన్ టోటల్గా క్లోజ్ చేసేసాం. అదే అది అక్కడి నుంచి వీటితో ఖాళీ కూడా దొరకలేదేమో. ఇంకా నాకు ఎప్పుడు వచ్చేస్తానా నేను వెయిట్ చేస్తున్నా కదా ఈ టార్చర్. ఎందుకంటే ఒక స్క్రిప్ట్ రాయడం అంటే లిటరలీ ట్రావెల్ విత్ ద స్క్రిప్ట్ ఫర్ అట్లీస్ట్ 6 months. ఇంకా వేరే 24/7 ఏ పని చేస్తున్నా ఆ స్క్రిప్ట్ తాలూకు ఆలోచన. వేషం అలా కాదు, వెళ్ళడం వేషం వేయడం, ఆ మేకప్తో పాటే అన్నీ తుడిచేసి ఇంటికి వచ్చేయడం, అది ఒక విధమైన రిలీఫ్. అది క్లిక్ అయితే, క్లిక్ అయిన ఆర్టిస్టు చాలా సుఖపడతాడు. క్లిక్ కాకపోతే ఇంకా జన్మంతా ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. అదొక పాయింట్. క్లిక్ అయ్యాను కాబట్టి మెల్లిగా పక్కన పెట్టేసి ఇంకా దాదాపు ఇప్పుడు 750-800 వేషాల దాకా. అంటే 10 ఏళ్ళు చేయకపోతే, ఆ 10 ఏళ్ళు నేను ఐఎమ్ నాట్ వెరీ సీరియస్ యాక్టర్. ఇంకా టోటల్గా పక్కన పెట్టేసి ఇంకా వేషాలు వేయడం ప్రారంభించి అడపదడప. నాకు తెలిసి నా లాస్ట్ స్క్రిప్టు కుర్రాళ్ళ రాజ్యం అని, అది కాదంబరి కిరణ్ కుమార్ డైరెక్ట్ చేశాడు. అది ఆ తర్వాత నేను డైరెక్ట్ చేసిన మిథునం స్క్రిప్ట్ రాసుకున్నాను. అది చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు నువ్వు నేను సముద్రం ఇవన్నీ మీరు మొదట్లో నటన అంటే సీరియస్గా మీరు అన్నట్టు సీరియస్గా తీసుకొని మొదలెట్టిన తర్వాత ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క టెక్స్ట్ బుక్ క్యారెక్టర్ అంటారు, అలాంటి క్యారెక్టర్స్ మీది. సముద్రంలో అంత అసలు సీరియస్ విలని, బయటికి వెళ్తే మనిషి ఎదురుగుండా కనిపిస్తే చంపేస్తాడు, ఇంట్లో భార్య పిచ్చిదైనా భరించే సహనం ఉన్న క్యారెక్టర్. అది అంటే వాడి సెంటిమెంట్ ఏమిటంటే ఆ భార్య వచ్చాకే నాకు వైభవం వచ్చింది కాబట్టి అది పిచ్చిదైనా దాని మీద ఆవిడని ఏదో అంటాడు పిచ్చిదైనా అనగానే వచ్చిన వాడిని చెత్త కొట్టేస్తాడు. అట్లాగా అది ఇసి సినిమాకి వచ్చేటప్పటికి ఇప్పుడు స్క్రిప్ట్ నాటకం అనుకో, నేను నాటకం రాసుకుంటా, నేను కవిత్వం నేను ఒక్కడిని రాసుకుంటా. ఇట్ ఈస్ 1 man షో. కవిత్వం లేదా ఇన్స్ట్రుమెంట్ ఏదో ఫ్లూట్ నేను ఒక్కడనే వాయించుకుంటా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అ థియేటర్ ఆర్ అ ఫిల్మ్, సినిమాకి 24 crafts వాళ్ళ అంటే దర్శకుడు ఊహించినట్టు నా గెటప్పు, నా భాష, ఆ లొకేషన్లు, పక్క పాత్రలు, ఆ లైటింగు, ఇవన్నీ అయ్యాక సక్సెస్. ఇన్ని అయితే తప్ప ఒక పాత్ర పండడం అనేది జరగదు. అంచేత ఈ డైరెక్టర్ నుంచి యాక్టర్ దాకా ఎవడైనా సరే ఎనీబడి ఇన్ ద ఇండస్ట్రీ ఇది నా వల్ల అయింది అని ఎవడన్నా తల ఎగరేసుకుంటే అంతకన్నా అజ్ఞానం లేదు. సో అట్లా ఒక అద్భుతమైన వేషం సముద్రంలో చేపల కృష్ణ. నాకు నంది అవార్డు వచ్చింది. ఆ తర్వాత నువ్వు నేను అనే సినిమా, అది తేజ, అది నాకు నంది అవార్డు వచ్చింది. ఆ తర్వాత మాతృదేవలో చాలా సీరియస్. బట్ అప్పటికి ఇంకా నాకు చాలా విచిత్రమైన విషయం అంటే మాకు ఇలా అప్లై చేయాలి, అవార్డ్స్ వస్తాయి ఆ స్పృహ కూడా లేదు అప్పట్లో. అంతకుముందు చాలా వేషాలు వేసినా కూడా. సరే లేటెస్ట్గా మిథునం నేను తీసిన దానికి మాటల రచయితగా అవార్డు, అలాగే డెబ్యూ డైరెక్టర్గా అవార్డు, అలాగే బాలు గారికి లక్ష్మి గారికి నంది అవార్డ్స్. అంటే అనౌన్స్మెంట్ జరిగింది, చేతికి రాలేదు. అంటే అప్పటికి దేశం రాష్ట్రం 2గా విభజించబడింది కాబట్టి మరి నంది కూడా అంతేనేమో. అయితే నేను ఇంతకీ అడుగుతుంది ఏంటంటే, మీరు వెరైటీలు మీ కెరీర్, మీరు నటన మొదలెట్టిన కొత్తల్లో ఎన్నో వెరైటీలు, అసలు ప్రతి పాత్ర ఒక టెక్స్ట్ బుక్. ఈ పాత్ర చదివితే దీనికి సంబంధించిన మొత్తం కావాల్సిందంతా వచ్చేస్తుంది మ్యాటర్ అన్నట్టుగా చేసుకుంటూ వచ్చారు అన్నీ. ఇప్పుడు గత కొన్ని ఏళ్ళుగా సేమ్ టైప్ ఆఫ్ బాబాయి, తండ్రి, ఆ రకమైన పాత్రలు అంటే కొంచెం వైవిధ్యం తక్కువ అయిపోయింది. సేమ్ టైప్ ఆఫ్ స్మూత్నెస్ వచ్చేసింది, సాఫ్ట్నెస్ పాత్రలు. కారణం ఏంటంటే ఇప్పుడు నేను చిత్రం సినిమాలో తండ్రి వేషం వేశా. తండ్రి వేషంలో ఉండే ప్లస్ మైనస్ ఏంటంటే వాడికి ఒకటే గెటప్ ఉంటుంది. మధ్య తరగతి వాడు అనుకో, హీరో తండ్రో హీరోయిన్ తండ్రో. హీరో తండ్రి అనుకో, అందులో 2 రకాలు. ఒకటి చంపేస్తాను, నాకు దాని కనుక పెళ్లి చేసుకుంటే చంపేస్తాను, లేదా ఇంట్లోంచి గెంటేస్తాను, ఏదో సంథింగ్, లేదా రే ఇలా వెళ్ళాలిరా అలా చేయాలి, ఇట్లా. ఈ 2 లక్షణాలు ఉంటాయి. అంచేత అందులో వేరియేషన్ ఉండదు అన్లెస్ ఐ గో అవుట్ ఆఫ్ ద క్యారెక్టర్. అందుకే నాకు నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే
నెగిటివ్ క్యారెక్టర్స్లో ఆంగికం ఏదన్నా స్పెషల్ అంటే ఒక కాలు విరిగిపోవడం, చెయ్యి విరిగిపోవడం, కన్ను లేకపోవడం, లేదా కంట్లో ఇందాక నేను చెప్పినట్టు ఒక పువ్వు గెటప్ వేరేలా ఉండడం, భాష వేరేగా ఉండడం, యాస వేరేగా ఉండడం. సో బిహేవియర్ ప్యాటర్న్ మంచిగా కనిపిస్తూ గోతులు తీసే లేదా పరమ దుర్మార్గుడు ఇందాక చెప్పినట్టు ఈ సముద్రంలో విలనే అని పెళ్ళామంటే పిచ్చి ప్రేమ. అలాగే యాదవ్ ఇందులో శంకర్ పహల్వాన్ ఊనేలో ఇట్లా. సో వేరియేషన్ చూపించడానికి నెగిటివ్ క్యారెక్టర్స్కున్న అవకాశం సాఫ్ట్ మంచి నాన్న బాబాయ్ అదే అందుకే ఆ టైప్ ఆఫ్ పాత్రలు ఎక్కువ అవి మోర్ దెన్ గుమ్మడి గారు వేసినట్టు ఓ తండ్రి ఓ 100. అప్పటికే ఏదో గెటప్ లోనో ఏదో భాషలోనో ఏదో వృత్తిలోనో ఏదో చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది కొన్నిసార్లు వర్కౌట్ అవుతుంది, కొన్నిసార్లు అదే అంటే ఆ వైవిధ్యం అసలు మామూలుగానే గెటప్ లోనే నేను ప్రతి సినిమాకి నేను మా వెంకటేశ్వరరావు కూర్చొని ఈ గెటప్ ఆల్రెడీ వేసాం కదా, వద్దు వేరే రకరకాల కొన్ని వందల మేకప్. అదే చెప్తున్నా, మొదట్లో ఎంతో అసలు ప్రతి సినిమాకి మీ ఆంగికం దగ్గర నుంచి ఆహార్యం దాకా అన్ని మార్చుకుంటూ ఉండేవాడిని. ఒక దశ తర్వాత ఒకటే ఫాదర్ 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 వేస్తుంటే ఏం వస్తాం, అది కళ్ళదాలు పెట్టి లాల్చి వేయడం, కాసిన మాసిన గడ్డం, చొక్కా, ప్యాంట్. ఓకే సరే. ఇప్పుడు వంశీ గారితో మీ ప్రయాణం, వంశీ గారు మొదటి అంటే మీకు సీరియస్ గా మీరు అదే ఆనాడు ఎప్పుడైతే ఆ ప్రేమించి పెళ్ళాడు దగ్గర పరిచయం అయ్యాడో ఆ తర్వాత దాదాపు కనక లేడీస్ టైలర్ సూపర్ హిట్, తర్వాత కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్, లాయర్ సుహాసిని, లింగబాబు లవ్ స్టోరీ, ఇట్లా ఇవన్నిటికీ నేనే మాటలు రాస్తూ చాలా ఆయన తీసిన తర్వాత ఉత్తర నేను రాయడం మానేశాక ఎల్బిసి రామరాజ్ ఇద్దరు ఇష్టపడ్డారు, అందులో కూడా చిన్న వేషం. వంశీ గారి సినిమాల్లో అయితే రాయడం లేదా వేషం వేయడం దానం అయితే నేను లేకుండా నాకు తెలిసి మొన్న వచ్చిన లేడీ స్టైలర్ 2లో నేను లేను. అదర్వైజ్ అన్ని సినిమాల్లోనూ అప్పట్లో కొంచెం డిఫరెంట్గా ఉండేవాడైనా అదొక ఎక్స్పీరియన్స్. అంటే అందరూ అలాగ ఉండకూడదు. సో ఐ హ్యావ్ లెర్న్ సో మచ్. అప్పట్లో కొంచెం మానసికంగా కొంత బాధపడ్డా కూడా అది దట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్. తర్వాత నాకు చాలా మిగతా ఎవరి దగ్గరన్నా నేను పెద్దగా సఫర్ అవ్వలేదు మానసికంగా కానీ, ఎందుకంటే నాకు స్ట్రాంగ్ అయిపోయా ఆయన పరిచయం వల్ల. అది నాకు తర్వాత రోజులు అప్పుడు సహజంగా చిన్నప్పుడు కష్టాలు చూసి ఏడుస్తాం, అప్పుడు అయ్యో అప్పుడు మనకు చెప్పులే లేవా అని. అవన్నీ ఇప్పుడు కామెడీగా అవుతాయి. ఎదిగిన తర్వాత అవన్నీ తలుచుకుంటుంటే లేని రోజుల్లో అలా అడ్జస్ట్ అయ్యా మా జీవితాన్ని, అది నేర్చుకోవాలి. వన్ షుడ్ అది హౌ టు అడ్జస్ట్ అకార్డింగ్లీ. మధ్యతరగతి వాడికి నేను అందుకనే ఐ వాంట్ టు రిటైన్ దిస్ ఫ్రాగ్నెన్స్ ఆఫ్ మిడిల్ క్లాస్. అంటే మధ్యతరగతి తరగతి తాలూకా పరిమళాలని నేను జీవితాంతం కాపాడుకోవాలి అని అనుకుంటాను. మైండ్లో రెగ్యులర్ సినిమా వాళ్ళ ఇల్లా ఉండదు. అదే రీజన్ అన్నమాట. ఎందుకంటే మధ్యతరగతి వాడికి ఉండే ఏమంటే ఇంకొక ముద్దుంటే బాగుండు, ఇంకొక చొక్కా ఉంటే బాగుండు, ఇంకొకటి ఉంటే బాగుండు అన్న స్పేస్ అది మధ్యతరగతి వాళ్ళకే సాధ్యం. సో ఐ ఫీల్ లైక్ అందుకనే సినిమాల్లో కూడా నన్ను ఒక మిడిల్ క్లాస్ ఫాదర్కి రిప్రజెంటేటివ్గా నేను ఎక్కువ సినిమాలు చేశాను. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారితో మీ ప్రస్థానం మొదలైన శివ సినిమా. ఎస్, అంతకుముందు ఏదో డిస్కషన్లో కూర్చున్నాం రావు గారి ఇల్లు, అప్పుడు పరిచయం అయింది. తర్వాత నేను ఏదో వెన్నెల్లో ఆడపిల్ల అన్న స్క్రిప్ట్ రాసుకుంటున్న హోటల్లో నాకు ఫోన్ వచ్చింది. ఆయన టైటిల్ ఫోన్ వస్తే ఎవరు మాట్లాడుతున్నారంటే రాము గారు మాట్లాడతారంటే, మిస్టర్ భరణి, అన్నపూర్ణ స్టూడియోస్ చెన్నై, మీరు ఒకసారి ఇక్కడ రావాలి, చిన్న పని ఒకసారి మాట్లాడాలి. అప్పట్లో నేను సేమ్ లాల్చి జీన్స్, అప్పుడు స్క్రిప్ట్ రచయిత అంటే సిగరెట్టు, ఒక పాను, ఇలాగే వెళ్ళి ఆఫీస్కి. మీరు రచన క్లిష్టమైన పని, 24/7 దాని మీద ఆలోచిస్తూ ఉండాలి కాబట్టి కొంచెం అది కష్టతరం. పాత్రలు బాగానే చక్కగా వస్తున్నాయి, వరుసగా విభిన్నమైన పాత్రలు వస్తున్నాయి కాబట్టి నటన వైపు మొగ్గు చూపాను, నటనలోకి వచ్చాను అన్నారు.
కంఫర్టబుల్గా ఉన్నారు, క్యారెక్టర్లు వస్తున్నాయి, అంత బాగానే ఉంది కదా. మళ్ళీ దర్శకత్వం వైపు, దర్శకత్వం రచన కంటే ఇంకా కష్టం కదా, చాలా కష్టమైన పని. 24 క్రాఫ్ట్స్, తెలిసి 24/7, ఇది 24 క్రాఫ్ట్స్ తెలిసి ఉండాలి. తెలుసున్నాక కనీసం పరిచయం ఉన్న చాలు. ఒకటి బేసిక్గా ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు ఈ ఆర్ట్ ఫిల్మ్స్ అంటే సత్యజిత్ రే సినిమాలు, మృణాల్ సేన్ సినిమాలు, బాపు, విశ్వనాథ్, ఇలాగా కొంచెం కన్నడ సినిమాలు ఇవన్నీ చూసి, ఎందుకంటే అది నాకు బీజం ఇంట్లో అది చిన్నప్పుడే రైల్వే క్వార్టర్స్లో పడిందని చెప్పా కదా. ఎప్పుడైనా సరే ఫెస్టివల్స్లో అవార్డు వచ్చింది, నేను ఆస్కర్ అవార్డు ఫంక్షన్ అన్నేళ్ల నుంచి ఖచ్చితంగా ఆ రోజు సెలవు పెట్టి చూస్తాను. నాకు అంత ఇష్టం. అంటే అత్యున్నత పురస్కారం సినిమాకి సంబంధించి అది. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ లిమిటెడ్ టు హాలీవుడ్ ఓన్లీ. మనకి వేరే దేశాల్లో ఒక అవకాశం ఉంటుంది, బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ అని. అది చాలా కష్టం, కొన్ని 350 నుంచి ఎక్కువ వస్తాయి అక్కడికి. అయితే ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్కి ఎప్పుడైనా సరే 90% బెంగాలీ, మలయాళీ, కన్నడ, కొంకణి ఇట్లాంటివి వస్తుంటాయి తప్ప ఎప్పుడు తెలుగు సినిమాలు అతి తక్కువ. నేషనల్ అవార్డ్స్ కూడా చాలా తక్కువ వచ్చాయి. అది ఒక దుగ్ధం ఉండేది. ఎందుకు మనం కెపాసిటీ లేదా, క్యాపబిలిటీ లేవా, ఎంత టాలెంట్ ఉంది, ఎంత మంచి ఈశ్వరంగారావు, సావిత్రి ఇలాంటి వాళ్ళు ఉండి కూడా ఎందుకు ఇలా జరిగింది, అలా ఒక దుగ్ధం ఉండేది. ఆ దుగ్ధం ఉండే క్రమంలో నేను ఒక్కటి, మన ఊరికి చెప్పడం కాదు, ఊరికి ఏడవడం కాదు, మనమేం అసలు నువ్వేం చేస్తున్నావు నన్ను నేను క్వశ్చన్ చేసుకున్న క్రమంలో అసలు మనం చేయొచ్చు, ఒక సినిమా చేసి చూపించితే ఎలా ఉంటుంది, ఇంత ఉంది కదా పొటెన్షియల్. అయితే సడన్గా సినిమా తీయడం అంటే మనకి ఎంత నాలెడ్జ్ ఉందా? సో దాన్ని చెక్ చేసుకోవడానికి ది విజిటింగ్ కార్డ్ ప్రొడక్షన్ అనే దాన్ని షార్ట్ ఫిల్మ్స్ అంటే ఒక కథ తీసుకుని దాన్ని చిన్నగా చెప్పి అది సక్సెస్ అయితే ఎవరికైనా ప్రొడ్యూసర్కి చూపిస్తే, అరే బాగా తీసేవయ్యా పెద్ద సినిమా, ఇదే ఒక నేను పెట్టిన పేరు విజిటింగ్ కార్డ్ ప్రొడక్షన్ ఈ సినిమా. అలాగా దాని త్రూ పెద్ద సినిమా ఇదేంటి నా ప్రతిభ, నేను ఇలా ఆలోచిస్తా అంటే నచ్చితే అలా నాకు చూపించడం వల్ల నాకు సినిమా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా మందికి అలాంటి వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు. సో అట్లాగా చేసే క్రమంలో నేను, బికాజ్ ఐ డిడ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ థియేటర్స్, నాకు వెస్ట్రన్ థియేటర్తో బాగా పరిచయం. అందువల్ల నాకు వరల్డ్ టెర్రరిజం మీద ఒక సినిమా తీయాలి, కొత్త కాన్సెప్ట్ చెప్పాలి అనే ఉద్దేశంతో ఇంక్ అనే స్క్రిప్ట్ రాసుకున్నాను. అది ఇట్స్ సర్రియలిస్టిక్, అది కొత్త భావన మన భారతదేశానికి, మన తెలుగు పరిశ్రమకి మరీ కొత్త భావన. సర్రియలిస్టిక్, ఇట్స్ నాట్ ఓన్లీ సింబాలిక్, ఇట్స్ సర్రియలిస్టిక్ అంటే అధివాస్తవిక. అది 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 ఆ కాన్సెప్ట్ మీకు థియేటర్స్ అట్లా వెస్టర్న్ థియేటర్స్లో, యూరోపియన్ స్టేజ్ మీద అక్కడ మాత్రమే తెలుస్తాయి. అలాగే రాసిన ఇంక్ అది తీసినప్పుడు అందరూ అందులో వాక్ చూశారు, తీసాక కూడా అలాగే అర్థం కాకుండా చూశారు. బట్ దానికి ఇంటర్నేషనల్గా అవార్డు వచ్చింది. అప్పుడు ఓహో మనకు అర్థం కాలేదు కానీ అర్థం లేకుండా లేదు అన్న ఒక నిర్ణయానికి వచ్చి మన అందరి కారణంగా గౌరవించడం ప్రారంభించారు. చాలా వీడేదో మేధావండి, అక్కడ రాఘవేంద్రరావు ఏమోనే నువ్వు ఏం తీస్తావు, నీకు మా అబ్బాయికి తప్ప ప్రపంచం ఎవరికి తెలియదని. అట్లాగా అది ఇంటర్నేషనల్ ఇదాహో ప్యాన్ హ్యాండిల్ అనే ఒక ప్లేస్ ఫెస్టివల్లో నాకు అది అవార్డు వచ్చింది. ఆ తర్వాత 2008 ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ₹1,00,000 క్యాష్ అవార్డు వచ్చింది. తర్వాత సిఆర్ రెడ్డి గారు ఆ సినిమా చూసి నాకు ₹1,25,000 అట్లా, నేను యాక్చువల్గా ₹1,00,000 తీద్దాం అనుకున్నది 3 లక్షలు అయింది. ఆ 3 లక్షలు నాకు వచ్చేసి నాకు ఒక వర్గంలో అంటే క్రిటిక్స్లో కొత్త తీశారు, కొత్త విధానం ప్రయోగాత్మకంగా తీశాడు అన్న పేరు వచ్చింది. అది నాకు కిక్ ఇచ్చింది. ఆ తర్వాత నాకు రాఘవేంద్రరావు గారు ఈ సినిమా చూశాక నాకు షార్ట్ ఫిల్మ్ తీసేవయ్యా అని జీవకారుణ్యం మీద బ్లూ క్రాస్ అనే ఒక సినిమా, ఆయన ప్రొడ్యూసర్. ఆ తర్వాత జయలలిత ఆర్టిస్ట్, ఆవిడ కీ అనే ఒక సినిమా మళ్ళీ తీసా, అది డెత్ కాన్సెప్ట్ మీద. ఆ తర్వాత ఒక 1 minute సినిమా చేద్దాం, షార్ట్ ఫిల్మ్ షుడ్ బి షార్ట్ అనేది ఒక కొత్త కాన్సెప్ట్, లోయెస్ట్ పాసిబుల్ 1 minute చేద్దాం సినిమా అని. ద లాస్ట్ ఫార్మర్ అంటే చిట్ట చివరి రైతు. ఆ సబ్జెక్టు ఇట్లా చెప్పాను. చెప్పగానే వివి వినాయక్ సెట్లో
నేను ఇస్తానండి, ఐఎమ్ ద ప్రొడ్యూసర్ ఫర్ దట్, కెమెరా ఇస్తాను, ఫుడ్ అన్నీ మీరు వచ్చేయండి అని కెమెరామ్యాన్ని ఆ రోజు ప్రొడక్షన్ అన్నీ ఇచ్చేసి సినిమా తీయించాడు. ఓకే. అది 1 minute సినిమా. ఇవన్నీ క్రిటికల్లీ ఎక్లైమ్డ్. వాటి వల్ల షార్ట్ ఫిల్మ్స్ వల్ల డబ్బులు వచ్చేవి ఉండవు. యూట్యూబ్లో కొంతమంది చూస్తారు, చూడరు, వాట్ ఎవర్. బట్ ఇవన్నీ ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చాయి నాకు. ఎస్, యూ కెన్ మేక్ ఎ ఫిలిం డిఫరెంట్లీ, రెగ్యులర్ కన్నా భిన్నమైన సినిమా చేయగలవు. సో దట్ వీ కెన్ మేక్ ఎ చేంజ్ ఇన్ ది వరల్డ్. అదే ముఖ్యంగా వరల్డ్ సంగతి. తెలుగు సినిమా పరిశ్రమలో ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టి నేను యాజ్ అ డైరెక్టర్గా ఒక సినిమా తీయాలి. ఫెస్టివల్కి, ఇంటర్నేషనల్ కాన్స్ ఫెస్టివల్లో మన తెలుగు సినిమాకి అవార్డు వచ్చినప్పుడు, అంటే నేను తీసిన సినిమాకి అవార్డు వచ్చినప్పుడు, గతంలో కూడా చెప్పాను, పంచె కట్టుకుని ఫస్ట్ తెలుగులో మాట్లాడి దెన్ ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, థ్యాంక్ దమ్. అది నా ఉద్దేశం, ఇది నా కళ. ఈ క్రమంలో వెతుకుతున్నా మంచి ప్రొడ్యూసర్ కావాలి. సో ఆనందరావు గారు నాకు పరిచయం అయ్యారు. అనేకమన్నా ఆయన అంటే ఎప్పుడైనా లో బడ్జెట్ సినిమా ఏమైనా ఉంటే నాకు చెప్పండి కథ. అప్పుడు శ్రీరమణ గారి సినిమా కథ విని అందులో 3 పాత్రలు ఉంటాయి. ఒక చిన్న కుర్రాడి పాత్ర కూడా, అది ఎడిట్ చేసి స్క్రీన్ ప్లే రాసుకొని ఫోన్ చేసేటప్పటికి ఆయన రమ్మన్నాడు. వెళ్ళాం, కథ వినిపించాం. ఈ వాజ్ సో మచ్ థ్రిల్డ్. అక్కడి నుంచి ఇంకా మిథునం, అక్కడిని అలాగా మిథునం స్టార్ట్ అయింది. బాలసుబ్రహ్మణ్యం గారిని మిథునం దాంట్లో క్యారెక్టర్, లక్ష్మి గారిని, వీళ్ళిద్దరిని పెట్టడానికి వెనకాల ఏమైనా ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, ఆ వేషం మనకు డబ్బులు లేని అప్పుడు నేనే ఆ వేషం వేసి ఇంకెవరన్నా ఇంకో వేషం వేసి అట్లా అనుకున్నా. కొద్దిగా ప్రొడ్యూసర్ చిన్నగా చేద్దాం అనుకున్నప్పుడు ఎల్బి శ్రీరామ్ని పెట్టి లేదా మృణాల్ని హీరోయిన్గా పెట్టి అట్లా చేద్దాం అనుకున్నా. అది రకరకాల కారణాల వల్ల ఆగిపోయింది. ముయిదా ఆనందరావు గారికి ఇదే ప్రపోజల్ పెట్టినప్పుడు ఈ వాజ్ వెరీ మచ్. అయితే అప్పదాస్ అనే పాత్ర, బాలసుబ్రహ్మణ్యం గారు వేసిన పాత్ర భోజన ప్రియుడు. బాపు గారు ఆ బొమ్మ వేస్తూ చాలా సన్నగా వేశారు ఆ మనిషిని. కానీ నేనేమనుకున్నా అంటే భోజన ప్రియుడి పాత్ర కొంచెం లావుగా తెలియాలి, భోజనం చేస్తున్నాడు కొంచెం, అట్లాంటి పాత్ర ఉంటే బాగుంటుందని ఆయన ఫిక్స్ చేసి ఆయనకి వెళ్ళి కథ చెప్పి ఆయన ఒప్పించా. ఆయన కూడా అన్నాడు ఈ మాట, ఏమైనా నువ్వే యాక్టర్ కదా, నువ్వే చేయొచ్చు కదా అని. సార్ నేనే రాసి, నేనే తీసి, నేనే వేస్తే ఫైనల్గా నేనే చూసుకోవాలేమో సార్ అని చేత. పైగా ఫస్ట్ సినిమా కదండి, నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక శాఖ మీద ఏదో ఏడుస్తాను అని మళ్ళీ నేనే 100% చేస్తాను. అందుకని సరే ఆయన ఒప్పుకున్నారు. పాపం గడ్డం మేసమన్నా, జుట్టుకు రంగేద్దన్నా, అలా ఈ యాక్సెప్టెడ్ ఎవ్రీథింగ్. బట్ హీరోయిన్ పాత్ర వచ్చేటప్పటికి నేను రేఖ, అక్కడి నుంచి మొదలెట్టి రేఖ, భాను రేఖ దగ్గర నాకు ఇష్టం ఆవిడ, ఆ అమ్మాయి, ఆవిడ అక్కడి నుంచి మొదలెట్టి ఆ తర్వాత ఇక్కడ సుహాసిని గారి దగ్గరికి వెళ్ళి, రాధిక దగ్గరికి వెళ్ళి, కేఆర్ విజయ, ఒక దశలో ఆవిడెవరు, ఇట్లా చాలా మంది అనమాట. ఇంకా ఫైనల్గా రకరకాల కారణాల వల్ల అందరూ అవాయిడ్ అయిపోతే లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళా. ఆవిడ కూడా ఏముందంటే, లేదు నైనా నేను అంత దూరం వచ్చి ఎక్కడో తెలియగా చేయలేను, బికాస్ ఐఎమ్ అదర్వైజ్ బిజీ ఇన్ కన్నడ. సో నువ్వు అంటే సరే, నేను కూడా డిసప్పాయింట్ అయ్యి సరే ఒక మాట అన్నా, అమ్మ ఈ సరే చేయకపోయినా పర్లేదు, ఒకసారి కథ వినండి, ఒక 5 నిమిషాల్లో చెప్తాను. 5 నిమిషాల్లో కథ చెప్పేటప్పటికీ ఆవిడ కన్ను చెమరింది. అప్పుడు ఆవిడ తనలో తాను ఇలా బయటికి గట్టిగా అంది, లక్ష్మి నువ్వు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఇలాంటి సినిమా కూడా నీకు ఉండాలి కదే, ఎస్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అని. అట్లాగా ఆవిడ లైన్లోకి వచ్చింది. షీ డిడ్ ఫ్యాంటాస్టిక్. ఆవిడ చేస్తున్నప్పుడు మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం కదా, కట్ చెప్పడం మర్చిపోయాడు, నేను అంతా వేళాకోళం ఊరికే హంబగ్లే, ఊరికే అలా ఇలా ఉంటుంది అనుకునేవాడిని. బట్ నేను ఇలాగ నాకే ఒక 2-3 సార్లు కట్ చెప్పడం మర్చిపోయా. ముఖ్యంగా బెల్లం ముద్దెట్టుకున్నప్పుడు ఇది బెల్లానికి కాదన్నప్పుడు ఆవిడ కోపంగా వస్తూ కొంచెం సిగ్గుపడుతుంది. అసలు అలా చూస్తూ ఉండిపోయి కట్ చెప్పలేదు. చెప్తే ఏంటి సార్, ఏంటండి అంటుంది. అప్పుడు చెప్పామాట. అట్లాగా అసలు హైట్స్ అన్నమాట ఆ పాత్ర, బుచ్చిలక్ష్మి పాత్రకి. ఇంకా అంతకన్నా
నాకు ఆ మిథునం తీసిన తర్వాత ఒక ఆవిడ పిహెచ్డి లాగా ఒక బుక్ రాసింది, మిథునం యొక్క వైశిష్ట్యం గురించి ఒక బుక్ ప్రింట్ చేశాను. ఆవిడ రాసిచ్చింది, అమ్మ సర్వమంగళ గౌరి ఆవిడ పేరు. అలాగే ఐ హ్యావ్ 1000 ఎక్స్పీరియన్సెస్. మిథునం తాలూకా రిఫ్లెక్షన్స్ 1000 అనుభూతులు అన్నమాట. ఈ మధ్య లేటెస్ట్గా బెంగళూరు నుంచి ఒక కన్నడ అతను ఫోటో పంపాడు. వాళ్ళ నాన్నగారికి 90+, అమ్మగారికి 80+. ఇద్దరూ కలిసి చూస్తున్నారు మిథునం సినిమా. వాళ్ళు గత 2 ఏళ్లుగా ఇప్పటికి కనీసం 100 సార్లైనా మిథునం చూశారు. ఆవిడ మెసేజ్ పెట్టింది, మై సెకండ్ షో స్టార్ట్స్ at 2 PM in the midnight, 2 AM in the midnight. అట్లాగా అది నాకు చాలా జీవితంలో చాలా చాలా కిక్ ఇచ్చింది. చాలా అంటే నెక్స్ట్ ఇంకా సినిమాలు ఏమి తీయకపోయినా కూడా నాకు నో రిగ్రెట్స్. అంత సాటిస్ఫై, జీవితానికి సరిపడా సాటిస్ఫాక్షన్ నాకు మిథునం వల్ల వచ్చింది. రచయిత నుంచి దర్శకులు అయ్యారు, నటుడు అయ్యారు, తర్వాత దర్శకులు అయ్యారు, ఇప్పుడు నిర్మాతగా ఏమైనా కోరుకుంటున్నా. అంటే నిర్మాత అంటే ఫస్ట్ మన సిరాజ్ నేనే నిర్మాతనే. ₹1,00,000 అంటే 3 లక్షలు చెప్పారు. అప్పుడే నాకు నేను ఎంత నిర్మాతను, ₹1,00,000 బడ్జెట్ అనుకుంటేనే 3 లక్షలు 20 ఏళ్ల క్రితం జరిగిందంటే ఇప్పుడు ₹1,00,00,000 అంటే మొత్తం అంచేత మనకి వీఆర్ వెరీ పూర్ ఇన్ మ్యాథమెటిక్స్ ముందే చెప్పాను కాబట్టి ఎందుకైనా ఆ సెక్షన్ మనకి. కానీ మీరు చేసింది బీకామ్ కదా, కామర్స్. మీరు రాఘవేంద్రరావు గారి సినిమాలు, రాఘవేంద్రరావు గారితో మీకు పర్సనల్ లెవెల్లో కూడా శివరాత్రికి అది చాలా కలిసి అందరూ కూర్చొని బాపు గారితో ఒక సినిమా యాక్ట్ చేశాను. విశ్వనాథ్ గారితో చేయలేదు, బట్ విశ్వనాథ్ గారితో కలిసి నటించాను. నేను ఒక్క అన్నగారు ఎన్టీ రామారావు గారితో తప్ప అందరితో, అక్కినేని నాగేశ్వరరావుతో దాదాపు 5-6 సినిమాలు యాక్ట్ చేశాను. ఆల్ యాక్టర్స్ A to Z, అక్కినేని నాగేశ్వరరావు టు అఖిల్, శిశీంద్రి అతను చిన్న పిల్లాడప్పుడు, పసి పిల్లాడప్పుడు చేశారు. దాంట్లో కూడా మీది బాలకృష్ణ గారి, బాలకృష్ణ గారు మొత్తం అందరు తారక వాళ్ళందరితోటి నేను చేశాను. అట్లాగా లాస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ డిఫరెంట్ డైరెక్టర్స్, డిఫరెంట్ యాక్టర్స్. అలాగే ఇది దాదాపు 40 ఏళ్ళుగా నా ఇండస్ట్రీ కాబట్టి ఇది ఆల్మోస్ట్ 2-3 తరాలు, 4 తరాలు చూశారు మీరు. 4 తరాలు 3 తరాలు చూశారు కదా. సో అప్పటి నుంచి ఇప్పటికి ఇండస్ట్రీలో వస్తున్న డ్రాస్టిక్ చేంజెస్, లేకపోతే మెల్లిగా గ్రాడ్యువల్గానే వస్తున్న సొసైటీలో వచ్చిన చేంజెస్ అన్ని సినిమాలో లోక వృత్తానుకరణం నాట్యం అంటారు. అంటే ప్రపంచంలో ఏదైతే జరుగుతుందో ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ఫిల్మ్ అండ్ అది మ్యాగ్నిఫై అవుతుంది. ముఖ్యంగా సినిమా కాబట్టి ఇట్ విల్ బి మ్యాగ్నిఫైడ్ అంతే. అంచేత ఇది జరగవలసిన మార్పే, జరుగుతున్న మార్పే. ఇది మనకు ప్రత్యేకంగా జరుగుతున్న వాల్యూస్ తగ్గిపోతుంటాయి. ఎక్కడికి వెళ్ళినా సొసైటీలో తగ్గినప్పుడు సినిమాల్లో తగ్గుతుంటాయి. స్పీడ్ పెరుగుతుంది. అప్పుడు వాసి ఉండేది, ఇప్పుడు రాసి 300 సినిమాలు తీస్తుంటాం. అన్ని అద్భుతాలు చేయడం అసాధ్యం. సో ఇది చాలా, కానీ టెక్నికల్ గా డెవలప్ అవుతుంది 100%. ఇప్పుడు టెక్నికల్ గా అది ఎంతవరకు మనిషి మేధస్సు, ఈ బ్రెయిన్ ఇంత అయిపోయి హృదయం ఇంత అయిపోతుంది. అదే రిఫ్లెక్టింగ్ ఇన్ సినిమా, సొసైటీ, వాట్ ఎవర్. రాఘవేంద్రరావు గారితో కలిసి మీరు కూర్చొని శివరాత్రి, అంటే ప్రతి సంవత్సరం శివరాత్రి కాదు, ప్రతి సంవత్సరాంతంలో సరస వినోదిని అని ఒక కార్యక్రమం పెట్టేవాడు ఆయన ఆఫీస్లో. నేను వెళ్ళి ఆ సరస వినోదం అంటే ఇంకా శివతత్వాలు, పద్యాలు, ఎంటర్టైన్మెంట్ అట్లా చేసుకున్న తర్వాత ఒక పెద్ద పార్టీ జరిగేది. ఇట్లా ఇదొక, సో నాకు దర్శకుడు లెవెల్ కాకుండా మంచి ఒక గొప్ప స్నేహితుడు, బాగా ఆత్మీయం. సరే, ఇప్పుడు సినిమాలు అయిపోయింది, మీ చైల్డ్హుడ్ సినిమాలు అంతా అయి శివభక్తుడిగా మీరు, అంటే శివతత్వాలు 108 శివతత్వాలు రాయటం అనేది మామూలు విషయం కాదు. అది దానికి వెనకాల ఇన్స్పిరేషన్ ఏమిటి మీకు? నేను చాలాసార్లు చెప్పాను, మేము బేసిక్గా శివభక్తులం. విష్ణు, మా ఇంట్లో మేము తిరుపతి పెడతాం. మాకు ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఉంటాడు, శివాయ విష్ణు రూప, మాకు పెద్ద అభేదమే మా ఇంట్లో మొదటి నుంచి కూడా. అయితే
అయ్యప్ప శిఖరం కూలిపోయి కొంతమంది చచ్చిపోయినప్పుడు నాకు కలిగిన వేదన రూపంలో శోకం శ్లోకత్వం ఆగత, అట్లాగా ఆ వేదనలోంచి వచ్చిందే క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం అంటారు ఆదిశంకర్లు ఆనంద లహరి, శివానంద లహరిలో. అట్లాగా వచ్చిన ఆవేదనలోంచి రాసిందే ఆటగద్దరా శివ. అది మధ్యమావతిలో మా వీణాపాండాన్ని వరుసగట్టాడు. అది నేను ఆల్ ఓవర్ గ్లోబ్, నేను ఎక్కడెక్కడ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళానో అక్కడ అన్ని చోట్ల నాకు టీం తోటి ధ్యానం చేయడం సంభవించింది. ఆ తర్వాత శివుడి మీద చాలా పాటలు, దాదాపు 25-30 పాటలు రాసి కొన్ని రికార్డ్ చేసాం. కొన్ని రెగ్యులర్గా ఇప్పుడు కూడా, అంటే యాక్చువల్గా నిన్న కూడా నేను ఒక సందర్భంలో వెళ్ళి గుళ్ళల్లో ఎక్కువ పాడుతూ ఉంటాను. అన్ని గుళ్ళల్లో పెడుతున్నారు, రికార్డ్ చేశాం కాబట్టి రికార్డు పెడుతున్నారు చాలా మంది. అది నాలో శివుడు గలడు. అది అట్లాగా అదొక అంటే ఒకటి క్లారిటీ. ప్రపంచంలో అన్ని రసాలు ఉంటాయి ప్రతి మనిషికి. సినిమా అంటే అదొకటే ఉండదు కదా, వాడికి 1,00,000 రకాల వ్యాపకాలు ఉంటాయి. అందులో నాకు కూడా సినిమా అనేది ఒక భాగం మాత్రమే. నాకు అదర్వైజ్ నాకు రచయితని, పుస్తకాలు బాగా చదువుతా, నాకు వ్యవసాయం అంటే ఇష్టం, మా ఇంటి మీద మొక్కలు పెంచుకుంటూ ఉంటాం, నాకు జంతువులు అంటే ప్రీతి. నేను సినిమా టీవీ చూస్తున్నప్పుడు నేను ఎక్కువ న్యూస్లు ఇవన్నీ కొంచెం సేపు చూసినా కూడా ఎక్కువ మన జంతు ప్రపంచం, ఇలాంటి డిస్కవరీ ఛానల్ ఇలాంటివే చూస్తుంటా ఎక్కువ. మీరు జంతువుల్ని పెంచారట కూడా కదా? మా ఇంట్లో ఒక గేదె ఉండేది, మా ఇంట్లో ఒక గేదె ఉండేది. తర్వాత ఒక కుక్కని పెంచుకున్నాను చాలా కాలం. మా పిల్లల కోసం కుందేళ్ళు ఒకసారి కొంటే ఒకదాన్ని పిల్లి చంపేసింది, ఎందుకని వెంటనే రిటర్న్ చేసేసాం. అలాగే పక్షులు చిన్నవి చిన్న పక్షులు, అంటే పెళ్ళికి ఎప్పుడు బుకేలు అవి ఇస్తున్నారు, వెరైటీగా దంపతులకి లవ్ బర్డ్స్ ఇద్దామని తెచ్చి పెట్టే పైన. పొద్దున్న లేచేటప్పటికి ఒక పక్షి చచ్చిపోయింది. ఇంక మన వల్ల కాదులే ఈ మెయింటెనెన్స్, దాన్ని చాలా పైగా అసలు పంజరంలో పట్టడమే అది నేరం అని ఇంకా వదిలేసాం. అట్లాగా ఇప్పటికి మా ఓపెన్ ప్లేస్లో పంజరం కాదు, ధాన్యం పోసి పెడుతుంటే చాలా పిట్టలు వస్తుంటాయి చాలా. ఐ ఎంజాయ్ దట్. మొక్కలు కూడా వేసినట్టున్నారు మొక్కలు. నాకు ఒక పొలం ఉంది, కొబ్బరి తోట ఉంది అక్కడ మా పాలకొల్లో. టెర్రస్ మీద ఉన్నాను. వంకాయ, బెండకాయ, బీరకాయ, అన్ని రకాల, కాకరకాయ అన్ని వేసుకున్నాం. అందులో ఎంత పంట వచ్చిందనేది కాకుండా రోజు వెళ్ళడం, వాటిని చూసుకోవడం, ఎందుకంటే హెల్దీ టు. శకుంతలలో కాళిదాస్ అంటాడు, పాతుం న ప్రథమం వ్యవస్యతి జలం యుష్మాస్వపీతేషుయా. ఎంత సుకుమారమైనది శకుంతల అంటే, తనకి దాహం వేసినా కూడా ముందు పాతుం నా ప్రథమం, ముందు తను తాగదుట, మొక్కలకి పోస్తుంట. అలాగే కుసుమ ప్రసూతి సమయే యస్యా భవత్ ఉత్సవ, పువ్వు కనుక పూస్తే ఒక ఉత్సవం చేసుకుంటుంది శకుంతల. సెన్సిటివిటీ ఆఫ్ శకుంతల అని రాస్తాడు. అలాగా దానిలో పెద్ద పంట వచ్చి మనం ఇక కూరలు మానేసి అట్లా ఏమి ఉండదు, కానీ ఆ మొగ్గ దొడిగింది, ఆ పిండి కాసింది, ఏదో పురుగు వచ్చింది, దానికి ఏదో మందు కొట్టి, దిస్ ఈజ్ ఏ యాక్టివిటీ. గోయింగ్ బ్యాక్ టు ద నేచర్, నా ఫీలింగ్ కోసం నేను మొక్కలు పెంచుతున్నాను. అది మీకు పాకశాస్త్రంలో బాగా ప్రావీణ్యం ఉందని విన్నాను. అంటే మా అన్నదమ్ములు అందరికీ ఉంది, నాకు ఉంది. నేను బిసిబేళాబాద్ చాలా బాగా, అంటే నేను కర్ణాటకలో, నేను మా శిష్యుడు మహర్షి వెళ్ళినప్పుడు ఆ కనిష్క హోటల్లో వర్షం పడుతుంది, ఏదైనా మంచి టిఫిన్ చేద్దామంటే వాళ్ళు టకామని పెట్టాడు. అది ఫస్ట్ టైం బిసిబేళాబాద్, కర్ణాటక ఫేమస్. అది తినగానే ఇమ్మీడియట్గా లోపలికి వెళ్ళిపోయాయి వంటింట్లోకి. అసలు ఎలా చేశారా అంటే, వాడు అన్నీ ఇలా చేయొచ్చు అని వచ్చిన టెక్నిక్ చెప్పాడు. చివరిలో ఆ తిరగమూతలో ఉంది మ్యాజిక్ అంతా అని, అది నేర్చుకున్నా. అట్లా అది చెప్పండి, నీకు చెప్పాలి అది ఇప్పుడు మేము నేర్చుకోవాలి. తర్వాత అది ఆఫ్ ద రికార్డ్ అలాగా వంకాయ కూర కానీ, పులుసు, సాంబారు, ఇలాంటివి ఏమన్నా. మీరు అన్ని బాగా చేస్తారని విన్నావా? ఇప్పుడు మా అమ్మాయి డామినేట్ చేసేస్తుంది కాబట్టి నేను విరమించుకున్నాను అనమాట. అదర్వైజ్
అంటే కిచెన్ని తన కంట్రోల్కి తీసేసుకుంది. రుచి తీసేసుకుంది కంట్రోల్లోకి. ఓకే. బాబా ఇంకెంత బాగా చేస్తున్నప్పుడు మనం అంత చేదు కాల్చుకోవడం. ఓకే, నేను కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు దాకా అడిగిన అంటే అలా కాదు, ఇవి సింగిల్ వర్డ్ క్వశ్చన్స్. సింగిల్ వర్డ్ ఆన్సర్ ఉండాలా, క్వశ్చన్ ఉండాలా? కొంతమంది మీకు దీంట్లో ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు ఇండస్ట్రీలో కాకపోతే వేరే ఏం చేస్తారు అని అడగటానికి ఈ క్వశ్చన్స్. చిరంజీవి గారు ఒకవేళ ఫిలిం ఇండస్ట్రీలో లేరనుకోండి, ఆయన ఏం చేస్తారు? అది ఊహించడానికే కష్టం. ఆయన ఒకవేళ లేకపోతే బలవంతంగా తెలుగు వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి తీసుకొస్తే బెటర్ అని నా అభిప్రాయం. ఓకే. వెంకటేష్ గారు? ఆయన ఆధ్యాత్మికవేత్త, సినిమా ఇండస్ట్రీలో ఉంటూనే అది ఉన్నాడు. ఈజ్ ఎ గుడ్ ఫిలాసఫర్. అంటే స్వామీజీ కాకపోవచ్చేమో కానీ మంచి. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ గారు? జూనియర్ ఎన్టీఆర్ ఎనీడే ఈ కెన్ బికమ్ ఎ పొలిటీషియన్. అంత ప్రతిభ, అంటే వాగ్ధాటి, వాక్ ప్రవాహం ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ గారు? తెలీదు. ఊహించండి. పోనీ ఊహించడానికి కూడా వీళ్ళని పేర్లు. ఓకే. ఓకే. మోహన్ బాబు గారు? ఆయన విద్యావేత్త కదా, యాక్టర్ కాకపోతే ఆయన ఆల్రెడీ ఐఏఎస్. ఇది నువ్వు అడుగుతున్న ఆల్మోస్ట్ రెండు విభాగాలు. విద్యావేత్త, స్కూలు బ్రహ్మాండంగా నడుపుతున్నాడు ఆయన. రాఘవేంద్రరావు గారు? రాఘవేంద్రరావు గారు కూడా సినిమా తప్ప ఏమీ చేయలేడని ఆయనే చెప్పాడు, మాకు తెలుసు. ఆయన ఖాళీగా ఉన్నప్పుడు కూడా సినిమా గురించి ఆలోచిస్తుంటాడు. ఖాళీగా అంటే సరదాగా ఎక్కడికైనా రిలాక్స్ అయ్యి పెడదామని ఆయన అనుకో, రిలాక్స్ అవుతూ కూడా నెక్స్ట్ ఏం సినిమా చేద్దాం అంటుంటాడు. అంచేత ఒకటి సత్యం, సినిమా ఇండస్ట్రీకి ఒకసారి వచ్చిన వాడు వేరే ఎక్కడికి ఏమైనా చేస్తున్నా కూడా ఆ మానసికమైన ప్రశాంతత ఉండలేడు. నాకు చాలామంది తెలుసు, ఇక్కడికి వచ్చి వర్కౌట్ కాక వెళ్ళిపోయిన వాడు, కోట్లు సంపాదించే వాళ్ళు ఉండి కూడా ఎప్పుడైనా నన్ను కలిసినప్పుడు ఏమంటారా సంపాదించాను కానీ అన్న ఒక అసంతృప్తి ఉండిపోతుంది. ఎందుకంటే ఇది స్టార్డమ్లో ఉన్నది కాదు, అట్లా కాదు. దీనిలో ఉండే ప్రత్యేకత నేను ఏమిటంటే, చాలా మంది స్టార్డమ్ లేకపోయినా ఎందుకుంటారు? ఇప్పుడు స్టార్డమ్ అనేది 10% కూడా ఉండదు, మిగతా 90% ఎందుకుంటారు? ఇక్కడ ఏమిటంటే డైలీ we change location, daily we meet new people, daily we have new experience. అట్లాగా మేము ఎక్కడికి వెళ్తాం. ఇవాళ సినిమా యాక్టర్ని కాకపోతే నేను ప్రపంచం ఇంత తిరిగేసేవాడిని కాదు. ఇన్ని రుచులు, ఇన్ని ఫుడ్స్, ఇన్ని ఏరియాలు, ఇంత వేల డైవర్సిటీ, ఇంతమందిని పరిచయాలు, ఇవన్నీ ఉండేవి కావు. అంచేత సినిమా వాళ్ళు ఇది కాకపోతే ఇంకేది అనేది అసలు ఊహించలేము. వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు ఇదే చెప్తారు. అందుకని సినిమా వాళ్ళు ఒక 5-6-10 ఏళ్ళ తర్వాత మాకు ఇది తప్ప ఏమీ రాదు అంటాడు. మీరు ఒకవేళ మరి సినిమా కాకపోతే మీరేం చేసి ఉండేవారు? నేను అప్పట్లో నాకు తెలియని దశలో నేను మెకానిక్ అవుదాం అనుకునేవాడిని. అంటే చిన్న నిక్కర వేసుకుని బనీ వేసుకుని ఇలా వెళ్ళిపోతుండేవాళ్ళు పిల్లలు. ఎప్పటికైనా గ్రేటెస్ట్ మెకానిక్. అదర్వైజ్ నాకు రెండోది నాకు ఆప్షన్ ఏమిటంటే మంచి టీచర్ అయ్యేవాడిని. తెలుగు లెక్కలు ట్యూషన్ అంటే ట్యూషన్ కాదు కదా, అవతల వాళ్ళకి మార్కులు తెప్పించి మీరు తెచ్చుకోవాలి. అదే కాబట్టి డెఫినెట్గా మంచి టీచర్ అయితే అయి ఉండేవారు. హిస్టోరియన్ నాకు బేసిక్గా ఆర్కియాలజీ అన్న హిస్టరీ అన్న నాకు చాలా ఇష్టం. అంచేత నేను ఎక్కడికైనా విదేశాల ఫ్రెండ్స్ ఈ సినిమా వాళ్ళతో వెళుతున్నప్పుడు అక్కడ గైడ్ కొనేసి ఆ ఏరియా గురించి చదివేసి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాడు. ఇప్పటికి కూడా ఆర్కియాలజీ ఎందుకు ఈ శిల్పం ఎంత గొప్పది. ఇప్పుడు ఒక సింహాసనం ఏదో ఉంటుంది, వెళ్ళిపోతుంటాం. అక్కడ నెపోలియన్ కూర్చున్నా అన్నప్పుడు దాని 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 బ్యూటీ వాల్యూ టపామని పెరిగిపోతుంది. ఇది క్లియోపాత్రా ముట్టు. ఇప్పుడు మొన్న స్మిత్సోనియన్ మ్యూజియం ఉంది, అందులో ఒక చంద్రుడిని మించి తెచ్చిన రాయి పెట్టి దాని చుట్టూ తాపడం చేశారు. అంచేత యూ కెన్ టచ్, అంటే మీరు చంద్రుడిని ముట్టుకుంటున్నారు అని రాసి ఉంటుంది. టచ్ చేయొచ్చు రాయిని, రాయి తీసుకొచ్చి అతికించారు, అతికించి పెట్టారా? అక్కడ మన 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 దగ్గర ఏముంటాయి, అక్కడ కెమెరాలు ఉంటాయి, అంటే గ్లాస్ వాటిల్లో పెడతారు, బయట ముట్టుకోవచ్చు. అంటే వాళ్ళ దగ్గర ఇంకో 4-5 ఉన్నట్టున్నాయి. రెండోది అంటే తాపడం చేసేసారు, గట్టిగా తాపడం చేసి యూ కెన్ ఫీల్ మూన్.
అదే కదా మరి. ఇది మూన్ అన్నప్పుడు ఆ వాల్యూ వేరే కదా, ఆ. ఆ అనుభూతి వేరు కదా, వేరే మండలం సంబంధించిన అది ముట్టుకోవడం అనేది. అలాగే నాకు మ్యూజియంస్, ఈ ఆర్కియాలజీ, ఇవన్నీ నాకు చాలా ఇష్టం. మీరు మిస్ అయ్యి ఇది నేను రాసుంటే బాగుండేది అనిపించిన సినిమా, లేకపోతే మీరు మిస్ అయ్యి ఇది గొప్ప హిట్ అయిన సినిమాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా రాసి రచనలు? అంటే నేను పెద్ద నిజంగా హిట్ అయినా కూడా నేను పెద్ద ఫీల్ అవ్వను. ఎందుకంటే 10 ఏళ్ల పాటు సినిమాలు రాసి ఇంకా బాబోయ్ సినిమా వద్దు అనే స్థితిలో నేను వచ్చేసాను కాబట్టి మిస్ ఏం అవ్వలేదు. అయినా కూడా పెద్ద బాధ ఏం లేదనే స్థితిలోనే నేనున్నా. కాకపోతే వేషాల విషయంలో నేను అదే ఒకటి, మణిరత్నం దళపతి సినిమా కోసం నన్ను పిలిచాడు. మహర్షి అక్కడ ఉండేవాళ్ళు. నాకు ఫోన్ చేసి, సార్ మన ఇంటికి మణిరత్నం గారు కారు పంపారు సార్, మీరు అప్పటి ఈ ఫోన్ లేదప్ప సెల్ వచ్చేస్తున్నా, ఇక్కడ ఏదో షూటింగ్ ఉన్నాను. సరే మొత్తానికి మళ్ళీ వచ్చింది సార్ మణిరత్నం కారు అంటే, సరే చెప్పయ్యా వస్తున్నాను రేపు అని అంటే, మరి మణిరత్నం మీద చేసినప్పుడు ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉండాలి కదా, ఇక్కడ షూటింగ్ చేస్తుంటే కుదరదు కదా. అయినా సరే 3వ రోజు నేను వెళ్ళా. ఎందుకంటే మణిరత్నం గారితో నాకు పరిచయం ఉంది. మణిరత్నం సుహాసిని మణిరత్నం అంటే వాళ్ళ యాక్చువల్గా సుహాసిని పెళ్ళికి మేము గౌతమి సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు నేను సుహాసిని ఇద్దరం రాజమండ్రి నుంచి ఫ్లై అయ్యాం ఎక్కడికి, మన చెన్నైకి. అలా అనుబంధం ఉంది. ఆ సుహాసిని ఇంట్లో మణిరత్నం ఆఫీస్ ఉండేది. సో నాయకుడి సినిమా అంటే, సో ఐ నో హిమ్ పర్సనల్లీ. సరే వెళ్ళేటప్పుడు దళపతి కథ మొత్తం చెప్పాడు. చెప్పి అందులో వేషం ఉందండి అన్నాడు. ఇది నిలబెట్టి ఫోటోలు 2-3 ఫోటోలు తీసి అందులోనే చూశాడు. చూసి, సారీ భార్ని గారు మీకు ఏజ్ సరిపోవట్లేదు, అప్పటికి ఇప్పుడు 30 ఏళ్ల క్రితం కదా, ఏజ్ సరిపోవట్లేదండి అని చేత. నేనేమో ఈ వైట్ విగ్గులకి నేను వ్యతిరేకిని, సో సారీ ఫర్ దిస్ టైం అన్నాడు. అది నేను తర్వాత అమరీష్ పురి చేసాడు ఆ వేషం. అలాగా అదొకటి మిస్ అయినందుకు నేను ఫీల్ అవుతాను. అలాగే సర్కార్ సినిమా హిందీ, అది నన్ను వర్మ రమ్మని పిలిస్తే, నాకు ఈ గడ్డం అంటే ఎలర్జీ, అతికించుకోవడం, అది ఎవరికైనా ఎలర్జీ ఫర్ దట్ మ్యాటర్. అందులోనే అన్న పెంచిన గడ్డం ఉందమ్మా సరిపోతుందా అని అన్న కో డైరెక్టర్తో. లేదు సార్ అతికిస్తాము పెద్దది, అయితే గడ్డం అయితే నేను రాను డెలిబరేట్గా చెప్పేసా. అది జీవా వేశారు ఆ తర్వాత, అది పెద్ద హిట్ ఆ సినిమా. అది కూడా అది ఈ 2 నాకు తెలిసి పెద్ద రిగ్రెట్స్ ఏమన్నా ఉంటే అంతే. తర్వాత విశ్వనాథ్ గారి సినిమాలో అసలు చేయలేకపోయా, ఆయనతో కలిసి యాక్ట్ చేసా కానీ విశ్వనాథ్ గారి సినిమా కలిసి ఆయన దర్శకత్వంలో చేయలేకపోయా. అదొకటి, అది కొరత మనకి. అదర్వైజ్ ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు, ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అవతారమెత్తేవు రాయివై సాయివై ఆట నీకు, ఆటగదరా నీవు అవతారమెత్తేవు రాయివై సాయివై ఆట నీకు, ఆటగద భూమిపై 3 వంతుల నీరు, ఆటగద భూమిపై 3 వంతుల నీరు, మిగతాది కన్నీరు ఆట నీకు, ఆటగదరా శివ, ఆటగద కేశవ. స్వస్తి. నమస్కారం భరణి గారు, చాలా థ్యాంక్స్. చాలా మంచి నోట్ మీద కంప్లీట్ చేశారు ఇంటర్వ్యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి షాఫ్ మీడియాకి.